భారతదేశ ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి టాపిక్ ప్రణాళికలు అనేటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు భారతదేశంలో 12 ప్రణాళికలు అనేటువంటి వాటిని అమలు చేసుకోవడం జరిగింది. ఈ 12 ప్రణాళికలు అమలు చేసుకున్నప్పుడు ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాలేంటి, ప్రణాళికకు కేటాయించినటువంటి వనరులేంటి, ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది, ఆ ప్రణాళికలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఈ అన్ని అంశాల గురించి చూసుకోవాలి. మెయిన్గా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని పథకాలు అనేటువంటివి ఉంటాయి. సమాజాభివృద్ధి పథకం అనేటువంటిది ఏ ప్రణాళికలో అమలు చేశారు అంటాడు. మొదటి ప్రణాళిక ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనేటువంటి నినాదం ఏ ప్రణాళికలో ఇచ్చింది అంటారు. 4వ ప్రణాళికలో ఇవ్వడం జరిగింది. ఇలా ఈ ప్రణాళికలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు ఎకానమీలో ప్రణాళికలు అనేటువంటి దానిపైనే ఒక 5 to 10 మార్క్స్ అనేటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. అసలు ప్రణాళిక అంటే ఏమిటి, ప్లానింగ్ అంటే ఏంటి అంటే, ప్రణాళిక అంటే ఏంటి అంటే, దేనికైనా కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఎలా ఉండాలి అంటే, మనకొచ్చేటువంటి డబ్బు ఎంత, ఇప్పుడు మనల్నే ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు 1 మంత్కి వచ్చేటువంటి శాలరీ ఏంటి, ఈ శాలరీతో మనం ఏం చేయాలి, ఈ లక్ష్యాలు పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్యాలు అనేటువంటివి ఎలా చేరుకోవాలి, ఏ వే ద్వారా వెళ్తే ఆ లక్ష్యాన్ని చేరుకుంటాము, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చేయాల్సినటువంటి పని అంటే మనం పని చేయడం అంటే, మనకు వచ్చేటువంటి వనరులని అంటే రిసోర్సెస్ని అంచనా వేసుకొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించడమే ప్రణాళిక. ఒక పరిమిత కాలంలో అంటే అన్లిమిటెడ్ పీరియడ్ కాదు, ఎప్పుడో 100 ఏళ్ళు 200 ఏళ్ళు కాదు, ఒక లిమిట్ పెట్టుకుంటాం. ఒక పరిమిత కాలంలో మనకొచ్చేటువంటి వనరులను అంచనా వేసుకొని, మనకొచ్చేటువంటి వనరులు అంటే రిసోర్సెస్ను అంచనా వేసుకొని, ఈ రిసోర్సెస్ను ఏ రంగాలపైన ఖర్చు చేయాలి అనేటువంటిది నిర్ణయించి, ఆ లక్ష్యాలను చేరుకోవడానికి చేయవలసినటువంటి కృషిని లేకపోతే ఈ లక్ష్యాలను చేరుకునేటువంటి విధానాన్ని ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. ఎందుకని ప్రణాళికలు ఉండాలి అంటే, మనకు వచ్చేటువంటి డబ్బు అనేటువంటిది ఒక్కసారిగా అన్ని రంగాలపైన ఖర్చు చేసేంత డబ్బు రాకపోవచ్చు. మన దగ్గర ఉండేటువంటి డబ్బు మన అవసరాలన్నీ తీర్చకపోవచ్చు. కానీ మనకు అత్యవసరమైనటువంటి వాటిని ముందుగా ఏం చేసుకోవాలి, తీర్చుకోవాలి. అదేవిధంగా మన దగ్గర ఉండేటువంటి ఈ రిసోర్సెస్ను ఆధారంగా చేసుకొని ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళి భారతదేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చడమే ఈ ప్రణాళికల యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉండేది. అసలు ఈ ప్రణాళికలు అనేటువంటి భావన మొట్టమొదటిసారిగా ఏ దేశంలో వచ్చింది అంటే రష్యా. ప్రణాళికలు అనేటువంటి వాటిని మొదటిసారిగా అమలు చేసుకున్న దేశం ఏంటి అంటే రష్యా అనేటువంటిది. రష్యాలో ప్రణాళికలు అనేటువంటి వాటిని అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రష్యా అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి. ప్రణాళికలను ప్లాన్స్ని మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి దేశం రష్యా అయితే, ఈ ప్రణాళికలను రష్యాలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్టాలిన్ అనేటువంటి వ్యక్తి. రష్యాలో 1917వ సంవత్సరంలో విప్లవం వచ్చి రాజరికం అనేటువంటిది అంతమైపోతుంది. జార్లు అనేటువంటి నిరంకుశ రాజుల యొక్క పాలన అంతమైపోతుంది. ఈ 1917 విప్లవంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి లెనిన్ అనేటువంటి వ్యక్తి.
ఈ లెనిన్ అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత రష్యాకు అధ్యక్షుడు ఎవరయ్యారు అంటే స్టాలిన్ అనేటువంటి వ్యక్తి రష్యా అధ్యక్షుడయ్యాడు. స్టాలిన్ అనేటువంటి వ్యక్తి రష్యాను ఒక క్రమానుగత శ్రేణిలో అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు అనేటువంటి వాటిని ఈ రష్యాలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచంలో గొప్ప ఆర్థిక మాంద్యం అనేటువంటిది 1929-30వ సంవత్సరంలో వచ్చింది. గ్రేట్ డిప్రెషన్ అనేటువంటిది గొప్ప ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం అంటే వస్తువులకు డిమాండ్ లేకపోవడం. ఆర్థిక మాంద్యము అంటే వస్తువులకి డిమాండ్ లేకపోవడం. ఈ గొప్ప ఆర్థిక మాంద్యం అనేటువంటిది వచ్చినప్పుడు పెట్టుబడిదారీ దేశాలన్నీ కూడా, ప్రపంచంలో చాలా వరకు దేశాలు, పెట్టుబడిదారీ దేశాలన్నీ కూడా అవన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఒక రష్యా మాత్రం ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం లేనటువంటి దేశం ఏంటి అంటే రష్యా. దీనికి ప్రధాన కారణం స్టాలిన్ ప్రవేశపెట్టినటువంటి ప్రణాళికలు. అవి ప్రపంచ మార్కెట్తో సంబంధం లేకుండా, అంటే ప్రపంచ మార్కెట్తో సంబంధం లేకుండా ఈ రష్యా అనేటువంటిది కేవలం తన యొక్క మార్కెట్ను, అంటే తన దేశం యొక్క ప్రజల అవసరాలకు అనుగుణంగా అవి ఉత్పత్తులు చేసింది. ఆర్థిక వ్యవస్థను తన దేశానికి మాత్రమే పరిమితం చేసుకుంది. అందుకే ఆర్థిక మాంద్యం ప్రభావం అనేటువంటిది రష్యా పైన లేదు. కానీ ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇటువంటి సమయంలో ఈ రష్యా దేశాన్ని అప్పుడు యువ నాయకుడుగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి సందర్శించడం జరిగింది. ఈ జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి రష్యాను సందర్శించి రష్యాలో అమలవుతున్నటువంటి ఈ ప్రణాళికలు అనేటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. భారతదేశంలో కూడా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాయుతంగా అభివృద్ధి చెందాలి, భారతదేశంలో కూడా ప్రణాళికలు అనేటువంటివి ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది అని మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తి భావించడం జరిగింది. భారతదేశంలో ఈ ప్రణాళికలు అనేటువంటి వాటికి పితామహుడు, లేకపోతే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ అని భారతదేశ ప్రణాళికా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి వ్యక్తిని పిలవడం జరుగుతుంది. ఎందుకని అంటే మొట్టమొదటిసారిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రణాళికలు అనేటువంటివి అవసరము. భారతదేశం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలి అని ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి ఒక ఇంజనీర్ రాసినటువంటి బుక్ ఏంటి అంటే ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి దానిని రాసింది ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేటువంటి వ్యక్తి. ఈ బుక్లో ఏమని చెప్పాడు అంటే భారతదేశానికి ఒక ప్రణాళికాయుతమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, ఈ ప్రణాళికల ఆధారంగా భారతదేశం అభివృద్ధి చెందాలి అని చెప్పాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అందుకే భారతదేశ ప్రణాళికల పితామహుడు అని మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలవడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ ఏమిస్తాడు అంటే భారతదేశ ప్రణాళిక పితామహుడు అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇస్తాడు, జవహర్లాల్ నెహ్రూ ఇస్తాడు. కానీ ఆన్సర్ ఏంటి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి బుక్ను ఏ సంవత్సరం రాశాడు అంటే 1934లో రాయడం జరిగింది, 1934లో రాయడం జరిగింది మోక్షగుండం విశ్వేశ్వరయ్యని. కానీ జవహర్లాల్ నెహ్రూను ఏమని పిలుస్తారు అంటే భారతదేశంలో ప్రణాళికలు అనేటువంటివి ప్రవేశపెట్టడానికి ఒక మార్గదర్శకుడులాగా చెప్పవచ్చు. ఒక నిర్దేశకుడు లేకపోతే మార్గదర్శకుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో ప్రణాళికలకు రూపశిల్పి కాదు, మార్గదర్శకుడు అని ఎవరిని పిలుస్తారు అంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశానికి ఒక ప్రణాళికయుతమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలని ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేటువంటి బుక్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాశాడు. అందుకే ఇన్ని ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్స్ అని పిలిచారు.
భారతదేశంలో ప్రణాళిక మార్గదర్శకుడు అని ఎవరిని పిలుస్తారు అంటే జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి వ్యక్తిని పిలవడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూని ప్రణాళికల మార్గదర్శకుడు అని పిలవడం జరుగుతుంది. అసలు భారతదేశంలో ఈ ప్రణాళికలు అనేటువంటివి ప్రవేశపెట్టడానికి ముందు, ఈ ప్రణాళికలు అనేటువంటి భావన ఎలా అభివృద్ధి చెందిందో చూసుకుందాం. 1938 సంవత్సరంలో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1938 సంవత్సరం ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశం హరిపురా అంటే ఎక్కడ అంటే గుజరాత్ రాష్ట్రంలోని హరిపురా అనేటువంటి ప్లేస్లో జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని హరిపురా అనేటువంటి ప్లేస్లో జరిగింది. ఈ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోస్. 1938 హరిపురా సమావేశానికి అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి. ఈ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ ప్రణాళికలు అనేటువంటివి అమలు చేయడం కోసం భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలి అని చెప్పాడు. ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఉండాలి అని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉంటాయి. భారతదేశ ప్రణాళికల పితామహుడు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశ ప్రణాళికలకు మార్గదర్శకుడు అంటే జవహర్లాల్ నెహ్రూ, భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం ఉండాలి అని మొదటిసారిగా చెప్పింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఏ సమావేశంలో అంటే 1938 ఐఎన్సి సమావేశంలో. ఎక్కడ జరిగింది అంటే హరిపురాలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రణాళికలు అనేటువంటి వాటిని ఎలా అంటే అమలు చేయాలి, భారతదేశంలో ప్రణాళికలు ఎలా ప్రవేశపెట్టాలి అనేటువంటి దానికి సంబంధించి ఒక రిపోర్టును తయారు చేయమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. మళ్ళీ ఒకసారి చెప్తాను. 1938 ఐఎన్సి సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో భారతదేశంలో ప్రణాళికలు అనేటువంటి వాటిని ప్రవేశపెట్టడానికి అంటే ఎలా ప్రవేశపెట్టాలో చెప్పమని ఒక రిపోర్టు తయారు చేయమని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ కమిటీ అనేటువంటిది ఎప్పుడు రిపోర్టును సబ్మిట్ చేసింది అంటే 1948 సంవత్సరంలో సబ్మిట్ చేసింది. ఎప్పుడు సబ్మిట్ చేసింది అంటే 1948 సంవత్సరంలో. భారతదేశానికి ప్లానింగ్ కమిషన్ ఉండాలి అని మొట్టమొదటిసారిగా చెప్పింది సుభాష్ చంద్రబోస్. 1938 సంవత్సరంలో భారతదేశ ప్రణాళిక కమిటీ అనేటువంటి దాన్ని ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత 1944 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ దలాల్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో 1944 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ దలాల్ అనేటువంటి వ్యక్తి నేతృత్వంలో భారతదేశంలో అభివృద్ధి కొరకు ఒక ప్రణాళిక కమిషన్ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో అభివృద్ధి కొరకు, డెవలప్మెంట్ కొరకు ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కి అధ్యక్షుడు ఏ దలాల్ అనేటువంటి వ్యక్తి. ఏ సంవత్సరము అంటే 1944 సంవత్సరం. ఏ సంవత్సరము అంటే 1944 సంవత్సరం. ఇదే సమయంలో 1943-45 సంవత్సరాల మధ్యకాలంలో 1943-45 సంవత్సరాల మధ్యకాలంలో కొంతమంది అంటే ప్రభుత్వం కాదు, కొంతమంది వ్యక్తులు అనేటువంటి వాళ్ళు సొంతంగా ప్లాన్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది, ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఈ మొత్తం ఇలా తయారు చేసినటువంటి ప్రణాళికల్లో ముఖ్యమైనవి 3 ప్రణాళికలు ఉంటాయి. అవి ఏంటి అంటే బాంబే ప్లాన్, బాంబే ప్రణాళిక, బాంబే ప్లాన్. రెండోది ఏంటి అంటే
ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్, బాంబే ప్రణాళిక. రెండోది పీపుల్స్ ప్లాన్, ప్రజా ప్రణాళిక. మూడోది గాంధీ ప్రణాళిక. చాలా చాలా ఇంపార్టెంట్ అండి గాంధీ ప్రణాళిక అనేటువంటిది. 1943-45 మధ్య కాలంలో భారతదేశంలో కొంతమంది వ్యక్తులు ప్రణాళిక, అంటే కొంతమంది వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు, వీళ్ళేమి ప్రభుత్వంలో భాగం కాదు, ప్రైవేటు వ్యక్తులు కొన్ని ప్రణాళికలు తయారు చేశారు. వాటిలో ప్రధానమైనది బాంబే ప్లాన్ అనేటువంటిది, పీపుల్స్ ప్లాన్ అనేటువంటిది, గాంధీ ప్రణాళిక అనేటువంటివి. ఈ మూడు బాగా, అంటే ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రణాళికలు. అసలు బాంబే ప్లాన్ అంటే ఏంటి? బాంబే ప్లాన్ను ఎవరు తయారు చేశారు? ఏంటికి ప్రాధాన్యతనిచ్చింది బాంబే ప్లాన్ అంటే? బొంబాయి నగరంలోని 8 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాంబే ప్లాన్ అంటే బొంబాయిలోని 8 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ ప్లాన్ను తయారు చేయడం జరిగింది. ఈ ప్లాన్ను 1943-44 సంవత్సరంలో తయారు చేయడం జరిగింది. బొంబాయిలోని 8 మంది పారిశ్రామికవేత్తలు 1943-44 సంవత్సరంలో ఈ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళికను ఎలా తయారు చేశారు అంటే పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ రంగం ఎక్కువగా, భారతదేశం అనేటువంటిది దేనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి అన్నారు అంటే పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి అన్నారు. ఈ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అనేటువంటిది 500% అనేటువంటిది పెరగాలి. పారిశ్రామిక రంగం 500% పెరగాలి. వ్యవసాయ రంగం అనేటువంటిది 130% పెరగాలి. అదేవిధంగా సేవా రంగం అనేటువంటిది 200% పెరగాలి. అప్పుడే భారతదేశంలో జాతీయ ఆదాయం అనేటువంటిది డబల్ అవుతుంది అని చెప్పారు. ఎవరు అంటే ఈ బాంబే ప్లాన్ తయారు చేసినటువంటి వాళ్ళు. ఏమీ లేదండి, బాంబే ప్లాన్ అనేటువంటి దాన్ని బొంబాయి నగరానికి చెందినటువంటి 8 మంది పారిశ్రామికవేత్తలు తయారు చేయడం జరిగింది. దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు అంటే పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఈ ప్రణాళిక ఏం చెప్పింది అంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయం అనేటువంటిది రెట్టింపు అవ్వాలి అంటే వ్యవసాయ రంగం 130% పెరగాలి, సేవా రంగం 200% పెరగాలి, పారిశ్రామిక రంగం 500% పెరగాలి అని చెప్పింది బాంబే ప్లాన్ అనేటువంటిది. నెక్స్ట్ వచ్చింది ప్రజా ప్రణాళిక. ఈ ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్ అనేటువంటి దాన్ని ఎవరు తయారు చేశారు అంటే ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి, మానవేంద్రనాథ్ రాయ్. పీపుల్స్ రాడికల్ పార్టీ అనేటువంటి దాన్ని స్థాపించింది ఎంఎన్ రాయ్. ఈ ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి తాష్కెంట్ పట్టణం, తాష్కెంట్ అంటే అప్పట్లో రష్యాలో ఉండేదండి తాష్కెంట్ అనేటువంటిది. ఈ తాష్కెంట్ పట్టణంలో 1920 సంవత్సరంలో సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. మానవేంద్రనాథ్ రాయ్ పీపుల్స్ రాడికల్ పార్టీ ప్రెసిడెంట్. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి కమ్యూనిస్టు పార్టీని 1920 సంవత్సరంలో ఎక్కడ స్థాపించాడు అంటే తాష్కెంట్ నగరంలో, అంటే రష్యాలోని తాష్కెంట్ నగరంలో స్థాపించడం జరిగింది. ఈ ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ప్రజా ప్రణాళిక అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రజా ప్రణాళిక అనేటువంటి దాన్ని తయారు చేసి 1944 సంవత్సరంలో ప్రచురించడం జరిగింది. ఈ ప్రజా ప్రణాళిక అనేటువంటిది దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది అంటే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. దేనికి ప్రాధాన్యతనిచ్చింది అంటే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. దీనితో పాటు వినియోగ వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. బాంబే ప్లాన్ మాత్రం పారిశ్రామిక రంగానికి, మౌలిక వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తే ఈ ప్రజా ప్రణాళిక మాత్రం వ్యవసాయ రంగానికి, దానితో పాటు వినియోగ వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఇతను ఒక కమ్యూనిస్ట్ అండి. ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఒక సోషలిస్టు, ఒక కమ్యూనిస్టు.
ఈ ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి సామ్యవాద భావాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ సామ్యవాద భావాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రణాళికను తయారు చేయడం జరిగింది. బాంబే ప్లాన్ అనేటువంటిది పెట్టుబడిదారీ ప్రణాళిక. అది ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది బాంబే ప్లాన్ అనేటువంటిది. ఇంకా నెక్స్ట్ ప్రణాళిక గాంధీ ప్రణాళిక. ఈ గాంధీ ప్రణాళిక అనేటువంటిది మహాత్మా గాంధీ యొక్క భావాలకు అనుగుణంగా, మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలకు అనుగుణంగా 1943 అంటే 44 సంవత్సరాల మధ్య కాలంలో ఈ గాంధీ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. తయారు చేసింది ఎవరు అంటే శ్రీమన్నారాయణ్ అగర్వాల్. శ్రీమన్నారాయణ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి గాంధీ ప్రణాళికను, శ్రీమన్నారాయణ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఈ గాంధీ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఏ సంవత్సరము అంటే 1943-44 సంవత్సరం మధ్యకాలంలో తయారు చేయడం జరిగింది. ఏం తయారు చేశారు అంటే ఈ ప్రణాళిక అనేటువంటిది, గాంధీ ప్రణాళిక ఎక్కువగా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. గాంధీ గారి భావాలకు ప్రతీకగా గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలి అన్న ఉద్దేశంతో గ్రామాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ చిన్న తరహా పరిశ్రమలు అనేటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, కుటీర పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, గ్రామాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అని గాంధీ గారి భావాలకు అనుగుణంగా శ్రీమన్నారాయణ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఎస్ఎన్ అగర్వాల్, శ్రీమన్నారాయణ్ అగర్వాల్ అంటే ఎస్ఎన్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఈ గాంధీ ప్రణాళిక అనేటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ 1950వ సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి 1950వ సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి సర్వోదయ ప్రణాళిక అనేటువంటి దాన్ని రూపొందించడం జరిగింది. జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి సర్వోదయ ప్రణాళికల్ని రూపొందించడం జరిగింది 1950వ సంవత్సరంలో. ఇలా ఇండివిడ్యువల్గా ప్రైవేటు వ్యక్తులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ ప్రణాళికలు అనేటువంటివి తయారు చేయడం జరిగింది. కాకపోతే ఇవేమీ కూడా అమలు కాలేదు. బొంబాయిలోని 8 మంది పారిశ్రామికవేత్తలు బాంబే ప్లాన్ని, ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ప్రజా ప్రణాళికని, శ్రీమన్నారాయణ్ అగర్వాల్ ఎస్ఎన్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి గాంధీ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఎప్పుడు అడిగేటువంటి బిట్, గాంధీ ప్రణాళికను రూపొందించింది ఎవరు? శ్రీమన్నారాయణ్ అగర్వాల్ ఎస్ఎన్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి. సర్వోదయ ప్రణాళిక, సర్వోదయ అనేటువంటి ఈ పేరు ఎవరికి సంబంధించింది అంటే జయప్రకాష్ నారాయణకు సంబంధించింది. సర్వోదయ ప్రణాళికను రూపొందించింది ఎవరు అంటే జయప్రకాష్ నారాయణ అనేటువంటి వ్యక్తి. ఇలా ఎవరికి వారు ఇండివిడ్యువల్గా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రణాళికలు అనేటువంటివి ఒక క్రమ పద్ధతిలో అమలు చేయడం కోసం, ప్రణాళికలను రూపొందించడం కోసం, వీటి యొక్క అమలును పర్యవేక్షించడం కోసం ఒక కమిషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని రూపొందించడం జరిగింది. ప్రణాళికా సంఘం అనేటువంటిది ఏ సంవత్సరం స్థాపించబడింది అంటే ప్రణాళికా సంఘం అనేటువంటిది 1950 మార్చి 15వ తేదీన స్థాపించడం జరిగింది. ప్రణాళికా సంఘం అనేటువంటి దాన్ని 1950 మార్చి 15న ప్రారంభించడం జరిగింది. అసలు ఈ ప్రణాళికా సంఘాన్ని ఎలా స్థాపించారు, ప్లానింగ్ కమిషన్ను ఎలా స్థాపించారు అంటే కేంద్ర క్యాబినెట్ యొక్క సలహా ప్రకారం స్థాపించడం జరిగింది. క్యాబినెట్ యొక్క సలహా మేరకు ఈ ప్లానింగ్ కమిషన్ను స్థాపించడం జరిగింది. మనకు మంత్రివర్గం అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ సమానమే. రాజ్యాంగం ప్రకారం మంత్రులందరూ సమానమే.
కానీ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సూచన మేరకు మంత్రులను 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు, సహాయ మంత్రులు అని 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఎవరైతే క్యాబినెట్ యొక్క సమావేశాలకు హాజరవుతూ ఉంటారో, తమ శాఖ యొక్క నిర్ణయాలు సొంతంగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళని క్యాబినెట్ మంత్రులు అని పిలుస్తారు. వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కేంద్ర క్యాబినెట్ యొక్క సలహా మేరకు ప్లానింగ్ కమిషన్ను 1950 మార్చి 15న స్థాపించడం జరిగింది. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా ప్లానింగ్ కమిషన్ గురించి చెప్పటం లేదు. అదేవిధంగా ఇది చట్టబద్ధ సంస్థ కాదు, నాన్ స్టాట్యుటరీ బాడీ. చట్టబద్ధ సంస్థ కాదు అంటే పార్లమెంటు ఈ ప్లానింగ్ కమిషన్ కోసం ఎటువంటి చట్టం చేయలేదు, ఎటువంటి చట్టం యాక్ట్ అనేటువంటిది చేయలేదు. కేవలం ఈ కేంద్ర క్యాబినెట్ యొక్క సలహా మేరకు భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేటువంటి దాన్ని 1950 మార్చి 15న స్థాపించడం జరిగింది. ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి ఉంటాడు. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఒకప్పుడు అండి, ఇదంతా కూడా నీతి ఆయోగ్ అనేటువంటిది రాకముందు ప్రణాళికా సంఘం ఉన్నప్పటి పరిస్థితి. ప్రణాళికా సంఘం గురించి చెప్పుకుంటున్నాం. ప్రణాళికా సంఘానికి ఎవరు అధ్యక్షుడు అంటే ప్రధానమంత్రి, ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటే పదవి రీత్యా చైర్మన్. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళే ప్లానింగ్ కమిషన్కు అధ్యక్షుడిగా ఉండడమే ఎక్స్ అఫిషియో అంటే. అదేవిధంగా ఈ ప్రణాళికా సంఘానికి క్యాబినెట్ అనేటువంటిది ఒక డిప్యూటీ చైర్మన్ను నియమించడం జరుగుతుంది. ప్రణాళికా సంఘానికి ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటాడు, ఉపాధ్యక్షుడు ఉంటాడు. ఈ ఉపాధ్యక్షుడికి ఏ హోదా ఉంటుంది అంటే కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఏ హోదా ఉంటుంది అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది ఈ డిప్యూటీ చైర్మన్ అనేటువంటి దానికి. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. ప్రణాళికా సంఘానికి ఈ ఒక ఉపాధ్యక్షుడు అనేటువంటి వాళ్ళని క్యాబినెట్ అనేటువంటిది నియమించడం జరుగుతుంది. ఈ ప్రణాళికా సంఘం యొక్క డిప్యూటీ చైర్మన్కి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది. హోదా ఉంది అంటే క్యాబినెట్ సమావేశాలు కూడా ఇతను హాజరవుతాడు అని అర్థం. భారతదేశంలో మొట్టమొదటి ప్రణాళికకు అధ్యక్షుడు ఎవరు? మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరు? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ లేకపోతే ద చైర్మన్ ఆఫ్ ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో మొదటి ప్రణాళికా సంఘం చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో మొదటి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్, మొదట్లో శాశ్వత ఉపాధ్యక్షుడు లేడండి, తాత్కాలికంగా విటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. ప్రణాళికా సంఘానికి తాత్కాలిక ఉపాధ్యక్షుడు ఎవరు అంటే విటి కృష్ణమాచారి. ప్రణాళికా సంఘానికి శాశ్వతంగా పర్మనెంట్గా అంటే ఇతని తర్వాత పర్మనెంట్గా ఒక డిప్యూటీ చైర్మన్ను నియమించారు. అతని పేరు గుల్జారీలాల్ నందా. అతని పేరు ఏంటి అంటే గుల్జారీలాల్ నందా. ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, మొదటి డిప్యూటీ చైర్మన్ అంటే ఈయన టెంపరీగా ఉన్నాడు విటి కృష్ణమాచారి. పర్మనెంట్గా ఎవరిని శాశ్వత అధ్యక్షులాగా పర్మనెంట్ డిప్యూటీ చైర్మన్ లాగా ఎవరిని నియమించారు అంటే గుల్జారీలాల్ నందా. భారతదేశంలో మొదటి పర్మనెంట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎవరు అంటే గుల్జారీలాల్ నందా. మరి భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేటువంటిది 2014లో రద్దయిపోయింది. 2014లో మే నెలలోనే అంటే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2014 మే 25వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. మే 29వ తేదీనే ప్లానింగ్ కమిషన్ రద్దు చేస్తున్నాము అని ప్రకటించాడు. ఈ ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది
రద్దు చేస్తున్నాము అని ప్రకటించాడు. అంటే ప్రణాళికా సంఘం 2014 మే 29వ తేదీన రద్దయిపోయింది. ఈ ప్రణాళికా సంఘానికి చిట్ట చివరి చైర్మన్ ఎవరు అంటే ప్రణాళికా సంఘానికి చిట్ట చివరి చైర్మన్ ఎవరు అంటే మన్మోహన్ సింగ్. చిట్ట చివరి చైర్మన్ ఎవరు అంటే మన్మోహన్ సింగ్. చిట్ట చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. చిట్ట చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా అనేటువంటి వ్యక్తి. మొదటి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ, చివరి చైర్మన్ మన్మోహన్ సింగ్. మొదటి డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా, చివరి డిప్యూటీ చైర్మన్ మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా అనేటువంటి వ్యక్తి. భారతదేశంలో మొత్తము 12 ప్రణాళికలు అనేటువంటివి అమలయ్యాయి అని చెప్పుకున్నాం. ఈ 12వ ప్రణాళిక అనేటువంటిది 2012 నుంచి 2017 మధ్యలో అమలయ్యింది. 12వ ప్రణాళిక అనేటువంటిది 2012 నుంచి 2017 మధ్యలో అమలయ్యింది. అయినప్పటికీ ఈ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు రద్దు చేశారు అంటే 2014 మే 29వ తేదీన ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడం జరిగింది. ఇది ప్లానింగ్ కమిషన్కు సంబంధించినటువంటిది. భారతదేశంలో ప్రణాళికలు అనేటువంటివి స్వతంత్రం రాకముందు ఈ ప్రణాళిక అనేటువంటి భావన ఎలా అభివృద్ధి చెందింది అనేటువంటి దానికి సంబంధించి అసలు ప్రణాళిక అంటే ఏమని చెప్పుకున్నాము అంటే ఒక నియమిత కాలంలో ఒక దేశంలో ఉండేటువంటి వనరులను అంచనా వేసి, రిసోర్సెస్ను అంచనా వేసి, వనరులను అంచనా వేసుకొని, లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆ లక్ష్యాలను సాధించడానికి వ్యూహాలను రూపొందించుకొని, ఆ లక్ష్యాలను సాధించేటువంటి స్థితినే, సాధించే విధానాన్నే ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. ఆ లక్ష్యాలను సాధించే విధానాన్నే ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. ప్రణాళికలు అనేటువంటివి చాలా అంటే మన యొక్క లక్ష్యాలను ఆధారంగా చేసుకొని, దాని యొక్క కాల పరిమితిని ఆధారంగా చేసుకొని చాలా రకాలు ఉంటాయి. ఈ ప్రణాళికలో రకాలు అనేటువంటివి చూసుకుంటే మొదటిది భౌతిక ప్రణాళిక. ప్రణాళికలో రకాలు అనేటువంటిది చూసుకుంటున్నాం. భౌతిక ప్రణాళిక, ఫిజికల్ ప్లాన్. భౌతిక ప్రణాళిక, ఫిజికల్ ప్లాన్ అంటే ఏంటి అంటే లక్ష్యాలు ఎప్పుడూ కూడా ఫిజికల్గా ఉంటాయి. అంటే ఏంటి అంటే లక్ష్యాలు ఎప్పుడూ కూడా మనకు ఏదైనా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాల వ్యవధిలో ఒక 1,00,000 కంప్యూటర్లు తయారు చేయాలి. కంప్యూటర్ అనేటువంటిది ఫిజికల్ బాడీ, అంటే వస్తువు యొక్క క్వాంటిటీ ఆధారంగా ప్రణాళికలు తయారు చేయడం, అంటే ఉత్పత్తి ఆధారంగా ప్రణాళికలు రూపొందించడం. భౌతిక ప్రణాళిక అంటే ఏంటి అంటే ఫిజికల్ క్వాంటిటీ ఆధారంగా ప్రణాళికలు రూపొందించడాన్ని భౌతిక ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. భౌతిక అంటే కంటికి కనిపించడం, భౌతిక అంటే కంటికి ఫిజికల్గా మనకు అపియర్ అవడం. భౌతికంగా అంటే ఒక వస్తువును ఎంత ఎక్కువగా ఉత్పత్తి చేయాలి అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని రూపొందించేటువంటి ప్రణాళికను భౌతిక ప్రణాళిక, ఫిజికల్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది. ఈ భౌతిక ప్రణాళికలు అనేటువంటివి ఎక్కువగా ఏ దేశం అమలు చేస్తుంది అంటే చైనాలో అమల్లో ఉండేటువంటి ప్రణాళికలు ఏమిటి అంటే ఫిజికల్ ప్లాన్ అనేటువంటిది భౌతిక ప్రణాళిక. మరి మన దేశంలో అమల్లో ఉండేటువంటి ప్రణాళిక ఏంటి అంటే ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది. భారతదేశంలో ప్రస్తుతం కాదు, అంతకుముందు అమలైనటువంటి ప్రణాళిక ఏంటి అంటే ఆర్థిక ప్రణాళికలు. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే భారతదేశంలో అమలు చేసినటువంటి ప్రణాళికలు ఎటువంటి ప్రణాళికలు? ఆర్థిక ప్రణాళికలు. ఆర్థిక లక్ష్యాల ఆధారంగా తయారు చేసేటువంటి ప్రణాళికలు ఆర్థిక ప్రణాళిక, ఫైనాన్షియల్ ప్లానింగ్ అని పిలుస్తాం. ఆర్థిక లక్ష్యాల ప్రాతిపదిక అంటే వృద్ధి రేటు అనేటువంటిది. వృద్ధి రేటు అంటే నేషనల్ ఇన్కంలో ఎంత గ్రోత్ రేట్ ఉండాలి అంటే జాతీయ ఆదాయంలో పెరుగుదలను ఆధారంగా. అంటే ఈ ప్రణాళికలో చూడండి, ఈ ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే మొదటి ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు సాధించాలి అనుకున్నామంటే 2.1%,
2.1% మొదటి ప్రణాళికలో సాధించాలి అనుకుని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండవ ప్రణాళికలో 4.5% వృద్ధి రేటు సాధించాలి అనుకున్నాం. మూడవ ప్రణాళికలో 5.6% వృద్ధి రేటు సాధించాలి అనుకున్నాం. నాలుగవ ప్రణాళికలో 5.7% వృద్ధి రేటు సాధించాలి అనుకున్నాం. 5.7% వృద్ధి రేటు సాధించాలి అనుకుని ఈ ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. అంటే వేటికి గోల్స్ పెట్టుకున్నాం, టార్గెట్స్ పెట్టుకున్నారు అంటే ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఆ జాతీయ ఆదాయాన్ని ఎంత వృద్ధి చేయాలి, తలసరి ఆదాయాన్ని ఎంత వృద్ధి చేయాలి అంటే ఆర్థిక లక్ష్యాల ఆధారంగా రూపొందించేటువంటి ప్రణాళికను ఆర్థిక ప్రణాళికలు అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక. భారతదేశంలో అమలు చేయబడినటువంటి ప్రణాళికలు ఆర్థిక ప్రణాళికలు. వస్తువు యొక్క క్వాంటిటీ ఆధారంగా లక్ష్యాలను రూపొందిస్తే అది ఫిజికల్ ప్లాను, ఇది చైనాలో అమల్లో ఉంది. అదే ఫైనాన్షియల్ గోల్స్ ఆధారంగా, ఫైనాన్షియల్ టార్గెట్స్ ఆధారంగా రూపొందించేటువంటి ప్రణాళికను ఆర్థిక ప్రణాళిక అంటారు. ఇది భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది. నెక్స్ట్, వీటితో పాటు భౌతిక ప్రణాళిక, దానితో పాటు ఆర్థిక ప్రణాళిక అంటే చూసుకున్నాం. మీకు ప్లాన్ హారిజన్ అంటే ప్రణాళిక వ్యవధి. ప్లాన్ హారిజన్ ప్రణాళిక వ్యవధి అంటే ఏంటి అంటే, ఒక ప్రణాళిక అనేటువంటిది రూపొందించుకున్నప్పుడు మనం ప్రణాళిక అంటే డెఫినేషన్లో చూసుకున్నాం, ఒక నియమిత కాలం అని చెప్పుకున్నాం. ఒక టైం పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. ఈ టైం పీరియడ్ ఆధారంగా ప్లాన్ హారిజన్ అంటే టైం పీరియడ్, కాల వ్యవధి. ఒక ప్రణాళికకు ఎంత కాలం అనేటువంటిది నిర్దేశించుకున్నాం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని, ప్లాన్ హారిజన్ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ ప్రణాళికలు 3 రకాలుగా ఉంటాయి. ప్లాన్ హారిజన్ ఆధారంగా చేసుకొని ప్రణాళికలు 3 రకాలుగా ఉంటాయి. స్వల్పకాలిక ప్రణాళిక, షార్ట్ టర్మ్ ప్లాన్ అండి. స్వల్పకాలిక ప్రణాళిక యొక్క వ్యవధి, ప్లాన్ యొక్క పీరియడ్ 1 సంవత్సరం వరకు ఉంటే దానిని స్వల్పకాలిక ప్రణాళిక అని పిలుస్తాం. ప్లాన్ హారిజన్ ప్రణాళిక వ్యవధి ఆధారంగా చేసుకొని ఈ ప్లాన్స్ని మళ్ళీ 3 రకాలుగా విభజించడం జరిగింది. స్వల్పకాలిక ప్రణాళిక అంటే ప్రణాళిక వ్యవధి 1 సంవత్సరం వరకు ఉంటుంది. నెక్స్ట్, మధ్యకాలిక ప్రణాళిక, మీడియం రేంజ్ ప్లాన్ అండి. మధ్యకాలిక ప్రణాళిక అంటే, మీడియం రేంజ్ ప్లాన్ అంటే ప్రణాళిక యొక్క వ్యవధి 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రణాళిక యొక్క వ్యవధి 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే దానిని మధ్యకాలిక ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, లాంగ్ టర్మ్ ప్లాన్. దీర్ఘకాలిక ప్రణాళిక, లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ప్రణాళిక యొక్క వ్యవధి అనేటువంటిది 10 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా ఉంటే దానిని దీర్ఘకాలిక ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. ప్రణాళిక యొక్క వ్యవధి అనేటువంటిది 1 సంవత్సరం వరకు ఉంటే స్వల్పకాలిక ప్రణాళిక. ప్రణాళిక యొక్క వ్యవధి 3 నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే దీర్ఘకాలిక ప్రణాళిక. ప్రణాళిక యొక్క వ్యవధి 10 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ ఉండడం దీర్ఘకాలిక ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రణాళిక యొక్క కాలం 5 సంవత్సరాలు. అంటే భారతదేశంలో అమలు చేసినటువంటి ప్రణాళిక యొక్క కాలం ఏంటి అంటే 5 సంవత్సరాలు. ఒక ప్రణాళిక యొక్క కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. అంటే భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు ఎటువంటి ప్రణాళికలు అంటే మధ్యకాలిక ప్రణాళికలు, మీడియం రేంజ్ ప్లాన్. మధ్యకాలిక ప్రణాళికలు, మీడియం రేంజ్ ప్లాన్ అనేటువంటిది. ఇంతకుముందు లక్ష్యాల ఆధారంగా భారతదేశంలో అమలు చేసినటువంటి ప్రణాళికలు ఆర్థిక ప్రణాళికలు. అదే ప్లాన్ హారిజన్ ఆధారంగా, టైం పీరియడ్ ఆధారంగా భారతదేశంలో అమలు చేసినటువంటి ప్రణాళికలు మధ్యకాలిక ప్రణాళికలు అనేటువంటివి, మీడియం రేంజ్ ప్లాన్ అనేటువంటివి. దీనితో పాటు ఈ ప్రణాళికలు అనేటువంటివి అమలు చేసేటువంటి విధానం ఆధారంగా మళ్ళీ ప్రణాళికలు 2 రకాలు.
అవి ఏంటి అంటే కేంద్రీయ ప్రణాళిక, సెంట్రలైజ్డ్ ప్లాన్. కేంద్రీయ ప్రణాళిక, సెంట్రలైజ్డ్ ప్లాన్. కేంద్రీయ ప్రణాళిక అంటే ఏంటి అంటే ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు అంటే కేంద్రం తయారు చేస్తుంది. ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు అంటే మొత్తం లక్ష్యాలు, వీటికి కావలసినటువంటి వనరులన్నీ కూడా ఎవరు మొత్తం రెడీ చేస్తారు అంటే ఈ కేంద్రం అనేటువంటిది తయారు చేస్తుంది. కేంద్రం తర్వాత రాష్ట్రం, రాష్ట్రం తర్వాత జిల్లా, ఇలా ప్రణాళిక అనేటువంటిది అమలవుతుంది. అంటే పైనుండి కిందికి ఫస్ట్ కేంద్రమే ప్రణాళికను తయారు చేసి, కేంద్రమే దీనికి కావలసినటువంటి లక్ష్యాలను నిర్దేశించి, కేంద్రమే వీటికి కావలసినటువంటి వనరులు అనేటువంటి వాటిని కేటాయించి, వీటిని రాష్ట్రాలకు జిల్లాలకు రాష్ట్రాలకు జిల్లాలకు మేము ఈ ప్రణాళికను తయారు చేశాం, మీరు వీటిని అమలు చేయండి అని కేంద్రం నిర్దేశిస్తుంది. అందుకే దీన్ని కేంద్రీయ ప్రణాళిక అని పిలవడం జరిగింది. రాష్ట్రాలకు జిల్లాలకు దీనిలో ప్రాధాన్యత లేదు. ఎవరికి ప్రయారిటీ అంటే ఎవరు తయారు చేస్తారు అంటే కేంద్రమే తయారు చేస్తుంది. దీనిని సెంట్రలైజ్డ్ ప్లాన్, కేంద్రీయ ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ది వికేంద్రీకృత ప్రణాళిక, డీసెంట్రలైజ్డ్ ప్లాన్. వికేంద్రీకృత ప్రణాళిక అంటే డీసెంట్రలైజ్డ్ ప్లాన్. ఈ వికేంద్రీకృత ప్రణాళిక లేకపోతే డీసెంట్రలైజ్డ్ ప్లాన్ అంటే ఏంటి అంటే క్రింది నుంచి పైకి, అంటే ప్రణాళిక అనేటువంటిది జిల్లా, రాష్ట్రం, కేంద్రం ఇలా అమలవుతుంది. అంటే ప్రణాళికలు ఎక్కడ రూపొందుతాయి అంటే జిల్లాలో, అంటే మనకు గ్రౌండ్ లెవెల్లో అత్యంత చిన్నది, అంటే గ్రౌండ్ లెవెల్లో జిల్లా అనేటువంటిది, దాని తర్వాత రాష్ట్రం లెవెల్కి, దాని తర్వాత కేంద్రం లెవెల్కి ఇలా ప్రణాళిక అనేటువంటిది అమలవుతే దానిని వికేంద్రీకృత ప్రణాళిక, డీసెంట్రలైజ్డ్ ప్లాన్ అని పిలుస్తాం. క్రింది నుంచి పైకి అమలయ్యేటువంటి ప్రణాళిక. ఇప్పుడు భారతదేశంలో మొన్నటి వరకు అమలైనటువంటి ప్రణాళికలన్నీ కూడా కేంద్రీయ ప్రణాళికలే. డీసెంట్రలైజ్డ్ ప్లాన్ అనేటువంటివి భారతదేశంలో అమలులో లేవు. అమల్లో ఉన్నటువంటి ప్రణాళికల కేంద్రీయ ప్రణాళిక. ప్రణాళికలను రూపొందించేది కేంద్రమే, ప్రణాళికలకు లక్ష్యాన్ని నిర్దేశించేది కేంద్రమే, ప్రణాళికలకి వనరులను కేటాయించేది కేంద్రమే, వాటిని అమలు చేయమని రాష్ట్రాలకు, ఇక్కడ ఉండేటువంటి క్రింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు నిర్దేశిస్తుంది కేంద్రం. అంటే భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు కేంద్రీయ ప్రణాళికలు అనేటువంటివి. భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు కేంద్రీయ ప్రణాళికలు అనేటువంటివి. నెక్స్ట్, భారతదేశంలో ఇంకా ప్రణాళికల్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. వీటిల్లో నిరంతర ప్రణాళిక చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రోలింగ్ ప్లాన్, నిరంతర ప్రణాళిక, రోలింగ్ ప్లాన్ అనేటువంటిది భారతదేశంలో సాధారణంగా అమలైనటువంటి ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు, 5 years ప్లాన్ అనేటువంటిది. పంచవర్ష ప్రణాళికలు అంటే ఎలా ఉంటాయంటే ఈ 5 సంవత్సరాల కాలానికి ఎంతో ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో కేటాయిస్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క రంగానికి, అంటే పారిశ్రామిక రంగానికి ఎన్ని కోట్లు, వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు, విద్యుత్తుకు ఇన్ని కోట్లు, శక్తికి ఇన్ని కోట్లు అని కేటాయిస్తారు. వ్యవసాయ రంగం ఇంత అభివృద్ధి చెందాలి, పారిశ్రామిక రంగం ఇంత అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఈ 5 సంవత్సరాల కాలానికి, అంటే ఈ 5 సంవత్సరాల కాలానికి నిర్దేశించడం జరిగింది. ఈ ప్రణాళిక అనేటువంటిది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ లక్ష్యాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ప్రణాళికకు వీటిని పరిగణలోకి తీసుకోరు. కొత్తగా మళ్ళీ లక్ష్యాలను పెట్టుకుంటారు, కొత్తగా మళ్ళీ వనరులను కేటాయిస్తారు. 5 years ప్లాన్ ఎలా ఉంటాయంటే ఏ ప్లాన్కి ఆ ప్లాన్ సపరేట్గా ఉంటాయి. కానీ నిరంతర ప్రణాళిక లేకపోతే రోలింగ్ ప్లాన్ అంటే ఏంటి అంటే, నిరంతర ప్రణాళిక లేకపోతే రోలింగ్ ప్లాన్ అంటే ఏంటి అంటే గడిచిపోయినటువంటి సంవత్సరాన్ని ప్రణాళికకు తీసివేసి, అంటే గడిచిపోయినటువంటి సంవత్సరాన్ని ఇప్పుడు 5 సంవత్సరాల కాలానికి నిర్ణయించుకున్నప్పుడు 1978 నుంచి 85 వరకు ప్రణాళిక నిరంతర ప్రణాళిక అని మనం నిర్ణయించుకుంటే
ఇప్పుడు 1978 అయిపోయింది. నెక్స్ట్ ఏం ఇయర్ వస్తుంది? 1979. మళ్ళీ ఏం కలుపుకుంటాం? ఒక సంవత్సరాన్ని కలుపుకుంటాం, 86. మళ్ళీ 79 పోతుంది, మళ్ళీ 1980 నుంచి 87. ఇలా ప్రణాళికలు అనేటువంటివి గడిచిపోయినటువంటి కాలాన్ని తీసివేసి ప్రణాళికకు కొత్త కాలాన్ని యాడ్ చేసుకుంటూ, అంటే గడిచిపోయినటువంటి సంవత్సరాన్ని తొలగించి కొత్త కాలాన్ని కలుపుకుంటూ ఇప్పటి వరకు సాధించినటువంటి లక్ష్యాలను పరిశీలించి కొత్తగా లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి అభివృద్ధి కోసం పునరంకితమయ్యేటువంటి ప్రణాళికే నిరంతర ప్రణాళిక. అంటే ప్రణాళిక ఎప్పుడు కూడా అమలవుతూనే ఉంటుంది. గడిచిపోయినటువంటి కాలాన్ని తీసేయాలి, కొత్తగా ప్రణాళికకు ఇంకా కొత్తగా కాలాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో మనం ఏ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం, మనం ఈ లక్ష్యాలను ఎంతవరకు మనం రీచ్ అయ్యాం అని ఒకసారి వీటన్నిటినీ కూడా పునరాలోచించుకొని మళ్ళీ ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏమేం చేయాలి అనేటువంటిది మళ్ళీ నిర్దేశించుకొని ఇలా లక్ష్యం యొక్క సాధన కోసం పునరంకితమయ్యేటువంటి ప్రణాళిక నిరంతర ప్రణాళిక, రోలింగ్ ప్లాన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి రోలింగ్ ప్లాన్. గడిచిపోయినటువంటి కాలాన్ని ప్రణాళికకు తొలగించి కొత్త కాలాన్ని కలుపుకుంటూ, అదేవిధంగా లక్ష్యాల అంటే ఈ ప్రణాళికకు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఎంత మేరకు సాధించాము అనేటువంటివి పరిశీలించి వీటిని ఒకసారి మళ్ళీ కూడా పునరాలోచించుకొని మళ్ళీ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్యాల సాధనకు పునరంకితమయ్యేటువంటి ప్రణాళికే నిరంతర ప్రణాళిక, రోలింగ్ ప్లాన్ అనేటువంటిది. ఈ రోలింగ్ ప్లాన్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి వ్యక్తి గున్నార్ మిర్దాల్ అనేటువంటి వ్యక్తి. రోలింగ్ ప్లాన్ అనేటువంటి ఈ ప్రణాళికను రూపొందించినటువంటి ఆర్థికవేత్త గున్నార్ మిర్దాల్ అనేటువంటి వ్యక్తి. ఈ గున్నార్ మిర్దాల్ అనేటువంటి ఈ ఆర్థికవేత్త ఒక గ్రంథం రాశాడు, ఒక బుక్ రాశాడు, ఏషియన్ డ్రామా. గున్నార్ మిర్దాల్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్ పేరు ఏషియన్ డ్రామా అనేటువంటిది. నిరంతర ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గున్నార్ మిర్దాల్ అనేటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి బుక్ ఏషియన్ డ్రామా. మరి భారతదేశంలో నిరంతర ప్రణాళిక, రోలింగ్ ప్లాన్ అనేటువంటిది ఎప్పుడైనా అమల్లో ఉండిందా? రోలింగ్ ప్లాన్ అనేటువంటి దాన్ని ఎప్పుడైనా ప్రవేశపెట్టారా అంటే ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఆరవ ప్రణాళిక అనేటువంటి దానిని 1978 సంవత్సరంలో ఆరవ ప్రణాళిక అనేటువంటి దాన్ని నిరంతర ప్రణాళికలాగా రూపొందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇలా చూడండి, భారతదేశంలో ఫస్ట్ ప్లాన్ పీరియడ్ 1951 నుంచి 56 వరకు, రెండో ప్రణాళిక యొక్క పీరియడ్ 1956 నుంచి 61, మూడవ ప్రణాళిక పీరియడ్ 1961 నుంచి 66, నాలుగో ప్రణాళిక పీరియడ్ 1969 నుంచి 74, ఐదో ప్రణాళిక పీరియడ్ అనేటువంటిది 1974 నుంచి 70, ఐదో ప్రణాళిక 1974 నుంచి 70, యాక్చువల్గా 79 వరకు ఉండాలి, కానీ దీన్ని ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేయడం జరిగింది. ఆరవ ప్రణాళిక 1978 నుంచి 80 వరకు, 1978 నుంచి 80 వరకు. ఇప్పుడు ఒక్కసారి 1978 నుంచి 80 వరకు ఆరవ ప్రణాళికను నిరంతర ప్రణాళికలాగా రూపొందించడం జరిగింది. రోలింగ్ ప్లాన్ లాగా రూపొందించడం జరిగింది ఈ ఆరవ ప్రణాళికను. ఈ ఆరవ ప్రణాళికను రూపొందించినప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మొరార్జీరాయ్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి. నిరంతర ప్రణాళికను రూపొందించిన ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీరాయ్ దేశాయ్ అనేటువంటి వ్యక్తి.
నిరంతర ప్రణాళికను రూపొందించినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు ఎవరు అంటే డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే డిటి లకడ్వాలా అనేటువంటి వ్యక్తి. డిటి లకడ్వాలా అనేటువంటి వ్యక్తి ప్లానింగ్ కమిషన్ చైర్మన్. నిరంతర ప్రణాళికను రూపొందించినప్పుడు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మొరార్జీరాయ్ దేశాయ్, దీనికి డిప్యూటీ చైర్మన్ డిటి లకడ్వాలా. కానీ ఈ నిరంతర ప్రణాళిక రోలింగ్ ప్లాన్ అనేటువంటి దాన్ని 2 సంవత్సరాల్లోనే రద్దు చేయడం జరిగింది. 1978 నుంచి 80 వరకు మాత్రమే అమల్లో ఉంది. ఎందుకంటే జనతా ప్రభుత్వం పడిపోయిన వెంటనే 1980వ సంవత్సరంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం రావడం జరిగింది. ఇందిరా గాంధీ మళ్ళీ 8వ ప్రణాళికను ఒక పంచవర్ష ప్రణాళికలాగా రూపొందించడం జరిగింది. నిరంతర ప్రణాళికను 6వ ప్రణాళికను రద్దు చేసి మళ్ళీ 6వ ప్రణాళికను రీస్టార్ట్ చేయడం జరిగింది. 6వ ప్రణాళికను మళ్ళీ ప్రకటించడం జరిగింది 1980 నుంచి 85 వరకు. భారతదేశంలో 2 సార్లు ప్రకటించబడినటువంటి ప్రణాళిక 6వ ప్రణాళిక. భారతదేశంలో నిరంతర ప్రణాళిక కాలం 1978 నుంచి 80 వరకు. నిరంతర ప్రణాళిక కాలం 78 నుంచి 80 వరకు. ఈ రోలింగ్ ప్లాన్ అనేటువంటి దాన్ని రూపొందించినప్పుడు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మొరార్జీరాయ్ దేశాయ్, డిప్యూటీ చైర్మన్ డిటి లకడ్వాలా అనేటువంటి వ్యక్తి. డిటి లకడ్వాలా అనేటువంటిది ఇది నిరంతర ప్రణాళిక. నెక్స్ట్ దీర్ఘదర్శి ప్రణాళిక. నెక్స్ట్ ఏంటి అంటే దీర్ఘదర్శి ప్రణాళిక. దీనినే ప్రాస్పెక్టివ్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది. దీర్ఘదర్శి ప్రణాళిక, ప్రాస్పెక్టివ్ ప్లాన్. దీర్ఘదర్శి ప్రణాళిక అంటే కొన్ని లక్ష్యాలను సాధించడానికి అంటే కొంత టైం అనేటువంటిది సరిపోదు. 2 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సరిపోదు. కొన్ని లక్ష్యాలను సాధించాలి అంటే కొంచెం దీర్ఘకాలం, లాంగ్ టర్మ్ అవసరమవుతుంది. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలా అవసరమవుతుంది. అటువంటి లక్ష్యాల సాధన కోసం కొంత దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, లాంగ్ టర్మ్ను దృష్టిలో ఉంచుకొని రూపొందించేటువంటి ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. ప్రాస్పెక్టివ్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది. ప్రాస్పెక్టివ్ ప్లాన్ అంటే దీర్ఘదర్శి ప్రణాళిక అంటే ఇప్పుడు చూద్దాం. స్వయం సమృద్ధి అంటాం. స్వయం సమృద్ధి అంటాం అంటే ఏంటి? భారతదేశానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులను మనమే తయారు చేసుకోవడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం అంటే స్వయం సమృద్ధి అనేటువంటిది చెందాము అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. దేనికోసం కూడా, ఫుడ్ కోసం కావచ్చు, లేకపోతే డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, లేకపోతే అసలు దిగుమతుల మీద ఆధారపడకుండా అన్ని రంగాల్లో మన వస్తువులను మనమే తయారు చేసుకుంటే స్వయం సమృద్ధి. ఈ స్వయం సమృద్ధి అనేటువంటిది ఏ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాదు. కొన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇలా లాంగ్ టర్మ్లో మనం స్వయం సమృద్ధి సాధించడం జరుగుతుంది. ఇటువంటి స్వయం సమృద్ధి అనేటువంటిది దీర్ఘకాలిక లక్ష్యం కాబట్టి ఈ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం కోసం, ఈ దీర్ఘకాల లక్ష్యాలను సాధించడం కోసం రూపొందించుకునేటువంటి ప్రణాళికలు దీర్ఘదర్శి ప్రణాళికలు, ప్రాస్పెక్టివ్ ప్లాన్ అని పిలుస్తారు. దీర్ఘకాలం అంటే ఆ లక్ష్యాలను సాధించడానికి చాలా ఎక్కువ కాలం ఉంటుంది. భారతదేశంలో ఈ దీర్ఘదర్శి ప్రణాళికల్లాగా రూపొందించినటువంటి ప్రణాళికలు ఏంటి అంటే 3 మరియు 7 అనేటువంటి ప్రణాళికలు. భారతదేశంలో దీర్ఘదర్శి ప్రణాళికల్లాగా రూపొందించినటువంటివి ఏంటి అంటే 3 మరియు 7 అనేటువంటి ప్రణాళికలు. దీర్ఘదర్శి ప్రణాళికలు అనేటువంటివి భారతదేశంలో అన్ని ప్రణాళికలు దీర్ఘదర్శి ప్రణాళికలు కాదు. 3 మరియు 7 ప్రణాళికలను ఎలా రూపొందించారు అంటే ఒక ప్రాస్పెక్టివ్ ప్లాన్ లాగా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ప్రణాళికలో ఇంకొక రకం సూచనాత్మక ప్రణాళికలు. సూచనాత్మక ప్రణాళికలు అంటే ఇండికేటివ్ ప్లాన్స్. అంటే ఏంటి అంటే సూచనాత్మక ప్రణాళికలు అంటే ఏం చేస్తుంది అంటే ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ప్రభుత్వం అనేటువంటిది లక్ష్యాలకు కావలసినటువంటి వనరులను సమీకరిస్తుంది.
ప్రభుత్వం అనేటువంటిది ఆ లక్ష్యాల అంటే సాధించడానికి అవసరమైనటువంటి అవస్థాపన సౌకర్యాలన్నీ, అవస్థాపన అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఆ అవస్థాపన సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ లక్ష్యాల సాధనకు అవసరమైనటువంటి సూచనలు కూడా ఇస్తుంది. కానీ లక్ష్యాలను సాధించాలి అనేటువంటి బలవంతం, ఫోర్స్ అయితే చేయదు. సూచనలు మాత్రమే చేసేటువంటి ప్రణాళికను ఇండికేటివ్ ప్లాన్ లేకపోతే సూచనాత్మక ప్రణాళికలు అని పిలుస్తారు. సూచనాత్మక ప్రణాళికలు లేకపోతే ఇండికేటివ్ ప్లాన్ అని ఎప్పుడు పిలుస్తారు అంటే ప్రభుత్వం లక్ష్యాల సాధన కోసం ఫోర్స్ చేయకపోతే, లక్ష్యాల సాధన కోసం వాటిని బలవంతం చేయకపోతే, కేవలం సూచనలు మాత్రమే చేస్తుంటే దానిని సూచనాత్మక ప్రణాళికలు అని పిలుస్తారు. ఈ సూచనాత్మక ప్రణాళికలు అనేటువంటివి ఎక్కువగా ఏ దేశాల్లో అమలవుతాయి అంటే ఎక్కువగా పెట్టుబడిదారీ దేశాల్లో సూచనాత్మక ప్రణాళికలు అనేటువంటి అమలవుతుంటాయి. పెట్టుబడిదారీ దేశాలు అంటే ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ స్వేచ్ఛ ఉన్నటువంటి దేశాలు. ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ స్వేచ్ఛ ఉన్నటువంటి దేశాల్లో ఈ సూచనాత్మక ప్రణాళికలు అనేటువంటివి అమలవుతూ ఉంటాయి. మరి భారతదేశంలో సూచనాత్మక ప్రణాళిక, ఇండికేటివ్ ప్లాన్ అనేటువంటిది ఎప్పుడైనా అమలయ్యిందా? భారతదేశంలో 8వ ప్రణాళిక నుంచి భారతదేశం కూడా సూచనాత్మక ప్రణాళిక వైపు వెళ్ళింది. అంటే 8వ ప్రణాళిక నుంచి భారతదేశం సూచనాత్మక ప్రణాళిక వైపు వెళ్ళింది. అసలు 8వ ప్రణాళిక కాలం 1991-96. 8వ ప్రణాళిక నుంచి ఎందుకు మారింది అంటే భారతదేశం 1991వ సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు చేసుకున్నారు. ఫైనాన్షియల్ రిఫార్మ్స్ చేయడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ చేసి మనం ఎల్పిజి అనేటువంటి సంస్కరణలు చేయడం జరిగింది. ఎల్పిజి అనేటువంటి సంస్కరణలను రద్దు చేసుకున్నాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే స్వేచ్ఛనివ్వడం, ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం, గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ, భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు అనుసంధానం చేయడం. ఇలా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్. ఇలా ఈ ఆర్థిక సంస్కరణలు అనేటువంటి అమలు చేసుకున్న తర్వాత భారతదేశం కూడా ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం అనేటువంటిది సూచనలు మాత్రమే, ప్రణాళిక యొక్క లక్ష్యాలు సాధించడానికి సూచనలు మాత్రమే చేసేది. అలా 8వ ప్రణాళిక నుండి భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు ఏంటి అంటే సూచనాత్మక ప్రణాళికలు లేకపోతే ఇండికేటివ్ ప్లాన్స్ అనేటువంటివి. సూచనాత్మక ప్రణాళికలు లేకపోతే ఇండికేటివ్ ప్లాన్స్ అనేటువంటివి. నెక్స్ట్ ఆదేశాత్మక ప్రణాళికలు. ఆదేశాత్మక ప్రణాళికలు అంటే డైరెక్టివ్ ప్లాన్స్. ఆదేశము అంటే ఆర్డర్ చేయడం, అంటే ప్రభుత్వము లక్ష్యాలను నిర్దేశిస్తుంది, వనరులను సమీకరిస్తుంది, లక్ష్యాలను నిర్దేశించింది, వనరులను సమీకరించింది. ఆ లక్ష్యాలు సాధించడానికి అన్ని రంగాలకు ఆదేశాలు ఇస్తే వాటిని ఆదేశాత్మక ప్రణాళికలు అని పిలుస్తారు. ఎక్కువగా ఈ ఆదేశాత్మక ప్రణాళికలు అనేటువంటివి సామ్యవాద దేశాల్లో ఉంటాయి. సోషలిస్ట్ కంట్రీస్ అంటే ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి దేశాలు. మీకు ఆర్థిక వ్యవస్థలను చూసుకుంటే 3 రకాల దేశాలు ఉంటాయి, 3 రకాల ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని 3 రకాలు ఉంటాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల యొక్క కలయిక, 2 కలిసి ఉంటాయి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో. ఇలా ఈ ఆదేశాత్మక ప్రణాళికలు అనేటువంటివి ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సోషలిస్ట్ కంట్రీస్లో ఎక్కువగా అమల్లో ఉంటుంది. సోషలిస్ట్ కంట్రీస్లో ఆదేశాత్మక ప్రణాళికలు అనేటువంటివి అమల్లో ఉంటాయి.
భారతదేశం ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. 1991 ముందు వరకు కూడా భారతదేశంలో ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ 1991 సంవత్సరంలో భారతదేశం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. విదేశీ మారక నిల్వలు, ఫారిన్ రిజర్వ్స్ అనేటువంటివి కంప్లీట్గా అయిపోవడం జరిగింది. భారతదేశం అనేటువంటిది, భారతదేశం దగ్గర ఉండేటువంటి ఈ బంగారాన్ని తీసుకెళ్లి వరల్డ్ బ్యాంకులో తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. విదేశీ మారక నిల్వలు కంప్లీట్గా అయిపోవడం జరిగింది. కేవలం $1.2 బిలియన్ మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నటువంటి ఈ సమయంలో భారతదేశం ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టుకుని ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇలా 1991 సంవత్సరంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టుకుని ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఇంకా 1991 నుంచి కూడా భారతదేశంలో ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అప్పటి నుంచి భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలన్నీ కూడా సూచనాత్మక ప్రణాళికలే. అంటే 8వ ప్రణాళిక నుంచి భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలన్నీ సూచనాత్మక ప్రణాళికలే. ఇవి ప్రణాళికల్లో రకాలు: దీర్ఘదర్శి ప్రణాళిక, సూచనాత్మక ప్రణాళిక, ఆదేశాత్మక ప్రణాళిక, నిరంతర ప్రణాళిక, కేంద్రీయ ప్రణాళిక, వికేంద్రీయ ప్రణాళిక, వీటితో పాటు భౌతిక ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక, స్వల్పకాలిక ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళిక, దీర్ఘకాల ప్రణాళిక, ఇలా ప్రణాళికలు అనేటువంటివి అనేక రకాలుగా ఉన్నాయి. సరే, ఈ ప్రణాళికలు అనేటువంటి వాటిని ఎవరు రూపొందిస్తారు అంటే ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది రూపొందించడం జరుగుతుంది. ప్రణాళికలు అనేటువంటి వాటిని ఎవరు రూపొందిస్తారు అంటే ప్లానింగ్ కమిషన్. ప్రణాళికలను ఎవరు రూపొందిస్తారు అంటే ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది. ప్లానింగ్ కమిషన్ భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1950 మార్చి 15వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950 మార్చి 15న ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం? కేంద్ర క్యాబినెట్ యొక్క సలహా ప్రకారం ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు అని చెప్పుకున్నాం. ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, ప్రణాళిక అంటే డ్యూటీ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ను అంచనా వేయడం. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే భారతదేశంలో వనరులను అంచనా వేస్తుంది. వనరులను అంచనా వేసి ఈ వనరులను అంచనా వేసిన తర్వాత మన దగ్గర ఈ వనరులు ఉన్నాయి, ఈ రిసోర్సెస్ ఉన్నాయి, ఈ రిసోర్సెస్ తోటి ఈ లక్ష్యాలను సాధించాలి అంటే వనరులను అంచనా వేసిన తర్వాత లక్ష్యాలను రూపొందించి ఈ లక్ష్యాలను రూపొందించిన తర్వాత ఆ లక్ష్యాలను సాధించడం కోసం వనరులను కేటాయించి ఆ లక్ష్యాలు ఎలా సాధిస్తున్నాము అనేటువంటిది పరిశీలిస్తూ ఉంటుంది. ఆ లక్ష్యాలను ఎంతవరకు సాధిస్తున్నాము, లక్ష్యాల సాధన ఎలా జరుగుతుంది అని పరిశీలిస్తూ ఉండడమే ప్లానింగ్ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి వర్క్. ఏం చేస్తుంది అంటే దేశంలో లభించేటువంటి వనరులను అంచనా వేసి ఈ వనరులతోటి ఏ లక్ష్యాలు సాధించవచ్చు అని లక్ష్యాలను నిర్దేశించి ఈ లక్ష్యాలు సాధించాలి అంటే ఒక్కొక్క లక్ష్యానికి ఎంత డబ్బు కావాలి, ఎన్ని వనరులు కావాలి అనేటువంటిది కేటాయించి ఆ లక్ష్యాలు ఎలా అమలవుతున్నాయి, లక్ష్యాలు ఎలా సాధిస్తున్నారు అనేటువంటిది పరిశీలిస్తూ ఉంటుంది ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది. ఈ ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది అసలు ఈ ప్లానింగ్ కమిషన్ ఎలా ప్రణాళికలు అనేటువంటిది తయారు చేస్తుంది అంటే ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ముందుగా ప్రణాళికను రూపొందించిన తర్వాత ఈ ప్రణాళికను రూపొందించి దీని యొక్క ఆమోదం కోసం, ఈ ప్రణాళికను అప్రూవల్ చేసుకోవడం కోసం ఎవరి దగ్గరికి పంపుతుంది అంటే క్యాబినెట్ దగ్గరికి పంపుతుంది. ఈ ప్రణాళిక యొక్క డ్రాఫ్ట్ని, ముసాయిదా ప్రతిని, చిత్తు ప్రతి, డ్రాఫ్ట్ అంటే ముందుగా రఫ్గా ఒక ప్రణాళికను తయారు చేసి ఈ డ్రాఫ్ట్ని ఎవరికి పంపిద్ది అంటే క్యాబినెట్కు పంపుతుంది. ఈ క్యాబినెట్ అనేటువంటిది అప్రూవల్ చేసిన తర్వాత, ఆమోదించిన తర్వాత ఎన్డిసి, నేషనల్ చాలా ఇంపార్టెంట్ అండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఎన్డిసి అంటే
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటిది జాతీయ అభివృద్ధి మండలి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి అనేటువంటి దాని ఆమోదం కోసం పంపుతుంది. ఈ ఎన్డీసీ అనేటువంటిది ఆమోదించిన తర్వాత నామమాత్రంగా కేవలం పేరుకు మాత్రమే ఎక్కడికి పంపిస్తుంది అంటే పార్లమెంటుకు పంపించడం జరుగుతుంది. అంటే పార్లమెంటుకు పెద్దగా రోల్ లేదండి. పార్లమెంటు ఈ ప్రణాళికను ఆమోదించడంలో మనకి ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతాడు. ప్రణాళికను అమలు చేసేటువంటి క్రమం, ఫస్ట్ ప్రణాళికను రూపొందించేది ప్రణాళికా సంఘం. ప్రణాళికను రూపొందించిన తర్వాత ఎవరి ఆమోదానికి పంపింది అంటే క్యాబినెట్ ఆమోదానికి పంపుతుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ ఆమోదానికి పంపుతుంది. ఎన్డీసీ ఆమోదం తర్వాత ఇంకా నామమాత్రంగా పార్లమెంట్ ఆమోదానికి పంపుతుంది. పార్లమెంటు ఆమోదం తర్వాత ఈ ప్రణాళికలు అనేటువంటివి ఇంకా అమలు చేయడం ప్రారంభించడం జరుగుతుంది. ఎగ్జామ్లో ప్రణాళికను రూపొందించేది ఎవరు? ప్లానింగ్ కమిషన్. ప్రణాళిక అనేటువంటిది ఆమోదించేది ఎవరు? ఎప్పుడు అడిగేటువంటి బిట్టు ఎన్డీసీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రణాళికను రూపొందించేది ఎవరు అంటే ప్రణాళిక సంఘం. దీనిని అమలు చేయాలి అంటే దీనిని ఆమోదించేది ఎవరు అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ అనేటువంటిది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ. అసలు ఈ ఎన్డీసీ అనేటువంటి దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఎన్డీసీ అనేటువంటి దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగింది. 1952 ఆగస్టు 6న ఈ ఎన్డీసీని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ ఎన్డీసీకి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి. ఈ జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడు అన్నాం. ఇతనితో పాటు ప్రణాళికా సంఘం సభ్యులు. ఎన్డీసీలో ఎవరెవరు సభ్యులు అంటే ప్రణాళికా సంఘం సభ్యులు అన్ని రాష్ట్రాల అంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనితో పాటు క్యాబినెట్ మంత్రులు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీటితో పాటు క్యాబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు ఎన్డీసీలో. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1950 మార్చి 15న ఏర్పాటైంది. ఎన్డీసీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1952 ఆగస్టు 6వ తేదీన ఈ ఎన్డీసీ అనేటువంటిది ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్కైనా ఎన్డీసీకైనా ఎవరు ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటాడు. ఇది ప్రణాళికకు సంబంధించినటువంటి బ్రీఫ్. అంటే ప్రణాళిక అంటే ఏంటి, ప్రణాళికల్లో ఉండేటువంటి రకాలు, భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు ఎటువంటివి అనేటువంటివి. ఇది ప్రణాళికకు సంబంధించినటువంటి ప్రీ ఎక్స్ప్లెనేషన్. మరి భారతదేశంలో ప్రణాళికలు అనేటువంటివి ఎన్ని అమలైనాయి, ఎలా అమలైనాయి, ఏ లక్ష్యాలు సాధించాము అనేటువంటివి చూసుకోవాలి. భారతదేశంలో మొత్తం 12 ప్రణాళికలు అనేటువంటివి అమలవ్వడం జరిగింది. భారతదేశంలో మొత్తం 12 ప్రణాళికలు అనేటువంటివి అమలవడం జరిగింది. 1951 నుంచి 56 వరకు మొదటి ప్రణాళిక, 1956 నుంచి 61 వరకు రెండవ ప్రణాళిక, 1961 నుంచి 66 వరకు మూడవ ప్రణాళిక. ఇక్కడ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, 4వ ప్రణాళిక అనేటువంటిది 66 నుంచి స్టార్ట్ అవ్వలేదు. 4వ ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1969 నుంచి 74 వరకు ఉండింది. మరి ఈ మధ్యకాలంలో 1966 నుంచి 69 వరకు భారతదేశంలో ప్రణాళిక సెలవు, ప్లాన్ హాలిడేను ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ప్రణాళిక సెలవు లేకపోతే ప్లాన్ హాలిడే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1966, 69 ఈ మధ్యకాలంలో భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు వార్షిక ప్రణాళికలు.
భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు ఏంటి అంటే వార్షిక ప్రణాళికలు. 1966-69 మధ్యకాలంలో భారతదేశంలో అమలైనటువంటి ప్రణాళికలు ఇయర్లీ ప్లాన్స్, 5 ఇయర్ ప్లాన్స్ కాదండి, వార్షిక ప్రణాళికలు. అంటే 1966-67 వరకు 1, 1967 నుంచి 68 వరకు 2, 1968 నుంచి 69 వరకు 3. ఈ 3 వార్షిక ప్రణాళికలు అమలు చేసుకోవడం జరిగింది. 3 వార్షిక ప్రణాళికలు ఈ మధ్యకాలంలో అమలు చేసుకోవడం జరిగింది. 3వ ప్రణాళిక అనేటువంటిది విఫలమవడం. 3వ ప్రణాళిక భారతదేశంలో అత్యంత విఫలమైనటువంటి ప్రణాళిక 3వ ప్రణాళిక. అంటే 1962 సంవత్సరంలో చైనాతో యుద్ధం వచ్చింది, 1965లో పాకిస్తాన్తో యుద్ధం చేసాం, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది, నిధుల కొరత రావడంతో ఇంకా ప్రణాళికను అనేటువంటివి 5 ఇయర్స్ ప్లాన్ను అమలు చేయకుండా ప్రణాళిక హాలిడేను ప్రకటించి, ప్లాన్ హాలిడేను ప్రకటించి ఈ మధ్యకాలంలో 3 వార్షిక ప్రణాళికలు అమలు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 4వ ప్రణాళిక 1969 నుంచి 74 వరకు. 5వ ప్రణాళిక అనేటువంటిది 1974 నుంచి 79 వరకు ఉండాలి, కానీ 78లోనే ఆపేయడం జరిగింది. ఈ 5వ ప్రణాళిక అనేటువంటి దాన్ని 1977లో వచ్చినటువంటి జనతా ప్రభుత్వం 1 సంవత్సరం ముందుగానే రద్దు చేయడం జరిగింది. ఎగ్జామ్లో 1 సంవత్సరం ముందుగానే రద్దు చేయబడినటువంటి ప్రణాళిక ఏంటి? 5వ ప్రణాళిక అనేటువంటిది. నెక్స్ట్ 6వ ప్రణాళిక అనేటువంటిది 2 సార్లు ప్రకటించారు అని చెప్పుకున్నాం. 1978 నుంచి 80 వరకు, 1978 నుంచి 80 వరకు ఒకసారి, 1980 నుంచి 85 వరకు రెండోసారి ప్రకటించడం జరిగింది. 6వ ప్రణాళిక అంటే ఇదే పెట్టాలి మనం, 1980 నుంచి 85 వరకు. మరి 1978 నుంచి 80 అనేటువంటిది నిరంతర ప్రణాళిక కాలం. ఈ మధ్య కాలంలో 1978 నుంచి 80 వరకు ఏ ప్రణాళిక అమలైంది అంటే నిరంతర ప్రణాళిక అనేటువంటిది అమలైంది. ఈ 6వ ప్రణాళిక కాలం 1980 నుంచి 85. నెక్స్ట్ 7వ ప్రణాళిక కాలం 1985 నుంచి 90 వరకు, 1985 నుంచి 90 వరకు. ఇక్కడ మళ్ళీ చూడండి, 1990 నుంచి 92 మధ్యకాలంలో భారతదేశంలో, 1990 నుంచి 92 మధ్యకాలంలో భారతదేశంలో 5 ఇయర్ ప్లాన్ అనేటువంటిది అమల్లో లేదు. అప్పుడు కూడా భారతదేశం ఇంకా ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి చేసుకునేటువంటి దశలో భారతదేశం 5 ఇయర్ ప్లాన్ అమలు చేయకుండా, అంటే పంచవర్ష ప్రణాళికలు అమలు చేయకుండా ఈ మధ్యకాలంలో కూడా వార్షిక ప్రణాళికలు అనేటువంటివి అమలు చేయడం జరిగింది. వార్షిక ప్రణాళికలు అమలు చేయడం, ఇయర్లీ ప్లాన్స్ అమలు చేశారు. నెక్స్ట్ 8వ ప్రణాళిక 1992 నుంచి 97 వరకు. 9వ ప్రణాళిక 1997 నుంచి 2002 వరకు. 9వ ప్రణాళిక 1997 నుంచి 2002 వరకు. 10వ ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు. 11వ ప్రణాళిక అనేటువంటిది 2007 నుంచి 2012 వరకు. 12వ ప్రణాళిక అనేటువంటిది 2012 నుంచి 2017 వరకు. ఇలా 12 ప్రణాళికలు అనేటువంటివి అమలు చేసుకోవడం జరిగింది. 1951, 56 నుంచి 2012, 17 వరకు మొత్తం ఎన్ని ప్రణాళికలు అమలు చేసుకున్నాము అంటే 12 ప్రణాళికలు అనేటువంటివి అమలు చేసుకోవడం జరిగింది. వార్షిక ప్రణాళిక కాలం 1966 నుంచి 69 వరకు ఒకసారి, 1990 నుంచి 92 రెండోసారి. అఫీషియల్గా అధికారికంగా ప్రణాళిక సెలవు, ప్రణాళిక హాలిడేను ప్రకటించినటువంటి ఈ టైం పీరియడ్ 1966 నుంచి 69. నిరంతర ప్రణాళికలు అమలైనటువంటి కాలం 1978 నుంచి 80. 1 సంవత్సరం ముందుగానే రద్దయినటువంటి ప్రణాళిక 5వ ప్రణాళిక. 2 సార్లు ప్రకటించబడినటువంటి ప్రణాళిక 6వ ప్రణాళిక అనేటువంటిది. నిరంతర ప్రణాళిక కాలం 1978, 80. ఇది ప్రణాళికలు అనేటువంటి వాటికి సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ. ఇంకా మనం 1వ ప్రణాళిక నుంచి
12వ ప్రణాళిక వరకు ఒక్కొక్క ప్రణాళికలో ఎన్ని డబ్బులు కేటాయించాం, ఎంత ఆర్థిక లక్ష్యాలు అంటే మన యొక్క ఎన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నాం, ఎంత అభివృద్ధి సాధించాం, ఆ ప్రణాళికలో వచ్చినటువంటి అభివృద్ధి ఏంటి అనేటువంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. భారతదేశంలో మొత్తం 12 ప్రణాళికలు అనేటువంటివి అమలవ్వడం జరిగింది. భారతదేశంలో మొత్తం 12 ప్రణాళికలు అనేటువంటివి అమలవ్వడం జరిగింది. ఈ 12 ప్రణాళికల్లో ఒక్కొక్క ప్రణాళిక గురించి తెలుసుకోవాలి. ఆ ప్రణాళిక యొక్క లక్ష్యాలేంటి, ప్రణాళికను రూపొందించిన వాళ్ళేంటి, ప్రణాళికను రూపొందించిన తర్వాత దాన్ని సాధించడానికి వాళ్ళు అమలు చేసినటువంటి వ్యూహం ఏంటి, వనరుల కేటాయింపు ఎలా జరిగింది, ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించారు. దీనితో పాటు మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ప్రణాళికల్లో ప్రభుత్వం అనేటువంటిది ప్రవేశపెట్టినటువంటి పథకాలు. మొదటి ప్రణాళికలో ఏమేం పథకాలు ప్రవేశపెట్టారు, రెండవ ప్రణాళికలో ఏమేం పథకాలు ప్రవేశపెట్టారు, మూడవ ప్రణాళికలో ఏమేం పథకాలు ప్రవేశపెట్టారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డిపిఏపి అంటారు, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్, క్షామ ప్రాంత అభివృద్ధి పథకం. డిపిఏపి డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్, క్షామ ప్రాంత అభివృద్ధి పథకం లేకపోతే మెట్ట ప్రాంత అభివృద్ధి పథకం 1973వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మనకు ఈ డిపిఏపి ప్రోగ్రామ్ ను ఏ ప్రణాళికలో ప్రారంభించారు అంటాడు. మనం ఆన్సర్ ఏం పెట్టాలి అంటే 4వ ప్రణాళిక. అంటే ఈ పథకాలు అనేటువంటివి ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు అనేటువంటిది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రణాళిక గురించి మనం నేర్చుకుంటూ వెళ్దాం. ముందుగా మొదటి ప్రణాళిక, ఫస్ట్ ప్లాన్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా వినాలండి. ఒక్కొక్క ప్రణాళికలో 10 లేకపోతే 15 పాయింట్లు ఉంటాయి, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటాయి. ఫస్ట్ ప్లాన్, మొదటి ప్రణాళిక అనేటువంటిది, ఈ మొదటి ప్రణాళిక అనేటువంటిది అమలైనటువంటి కాలం 1951 నుంచి 1956. మనకు ఒక ఆర్థిక సంవత్సరం అనగానే ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే, ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మనకు క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు, అదే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి. మరి ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఆర్బిఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అంటే, ఆర్బిఐ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది జూలై నుంచి జూన్ వరకు. అంటే జూలై 1 నుంచి జూన్ 30 వరకు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు. అదే ఆర్బిఐ యొక్క ఆర్థిక సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ వరకు. ఇప్పుడు భారతదేశంలో మొదటి ప్రణాళిక యొక్క కాలం 1951 ఏప్రిల్ నుంచి, అంటే 1951 ఏప్రిల్ 1 నుంచి 1956 మార్చి 31 వరకు అమలులో ఉన్నటువంటి ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక. సరే, ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేటువంటి దానిని ప్రణాళికా సంఘం రూపొందించి కేంద్ర కేబినెట్ అనేటువంటిది ఆమోదించిన తర్వాత ఫైనల్ గా ఎన్డిసి యొక్క ఆమోదంతో, జాతీయ అభివృద్ధి మండలి యొక్క ఆమోదంతో, ఫైనల్ గా ఎన్డిసి యొక్క ఆమోదంతో ఈ మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రకటించడం జరిగింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు? ఎప్పుడు ఎగ్జామ్ లో అడిగేటువంటి క్వశ్చన్. రూపొందించినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. భారతదేశంలో ప్రణాళిక పితామహుడు ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి పంచవర్ష ప్రణాళికను రూపొందించాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అంటారు? ఏం పెట్టాలి అంటే మనం మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి ఈ ప్రణాళికను అంటే ప్రణాళికలో ఉండేటువంటి లక్ష్యాలను సాధించడం కోసం ఒక వ్యూహం ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. అమలు చేసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే హారడ్ డోమర్ నమూనా. ఏంటి అంటే హారడ్ డోమర్ నమూనా అంటే ఇతను ఒక ఆర్థికవేత్త అండి. హారడ్ డోమర్ అనేటువంటి ఆర్థికవేత్త. ఈ హారడ్ డోమర్ అనేటువంటి వ్యక్తులు భారీ ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఈ హారడ్ డోమర్ ఆర్థికవేత్తల నమూనాను ఫాలో అవ్వడం జరిగింది ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో. రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం హారడ్ డోమర్ నమూనా అనేటువంటిది. ఈ ప్రణాళికలో ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఏ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అంటే వ్యవసాయానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. భారతదేశం అనేటువంటిది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశమని, అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది, దాదాపు ప్రస్తుతం 65% మెంబర్స్ అనేటువంటి వాళ్ళు వ్యవసాయ రంగంలో బేస్ అయి ఉన్నారు కాబట్టి, వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ లో మొదటి ప్రణాళికలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ మొదటి ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు అంటే గ్రోత్ రేట్ అంటే ఏంటి అంటే గడిచిపోయినటువంటి సంవత్సరంతో పోల్చుకొని ఈ సంవత్సరం ఎంత డెవలప్మెంట్ వచ్చింది, గడిచిపోయినటువంటి సంవత్సరం కంటే ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ వచ్చింది అనేటువంటిది గ్రోత్ రేట్ అనేటువంటిది. ఇది 1 year కు చెప్తాం, 5 years కు చెప్తాం, 10 years కు చెప్తాం, ఎలాగైనా చెప్పొచ్చు. ఈ వృద్ధి రేటు అంటే అంతకు ముందు కంటే ఎంత డెవలప్మెంట్ చెందాము అనేటువంటిది. ఈ ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు సాధించాలి అనుకున్నారు అంటే 2.1% అభివృద్ధి సాధించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి పంచవర్ష ప్రణాళిక గ్రోత్ రేట్ లక్ష్యం ఎంత? 2.1%. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి రంగం వ్యవసాయ రంగం. అనుసరించిన వ్యూహం హారడ్ డోమర్ నమూనా. ఈ ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ ప్రణాళికకు ఎంత ఖర్చు చేశారు అంటే, ఈ లక్ష్యాలను సాధించడానికి ఎంత ఖర్చు చేశారు అంటే 1960 కోట్లు. దీనిని ఏమంటారు అంటే పరివ్యయం లేకపోతే అవుట్లే అని పిలవడం జరుగుతుంది. అంటే ఈ ప్రణాళికకు కేటాయించినటువంటి డబ్బును ఏమని పిలుస్తారు అంటే పరివ్యయం లేకపోతే అవుట్లే అని పిలవడం జరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్ కాదు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. పరివ్యయం లేకపోతే అవుట్లే ఎంత అంటే 1960 కోట్లు. మరి ఈ 1960 కోట్లను కేటాయింపు ఎలా చేశారు, ఏ రంగానికి ఎంత కేటాయింపు చేశారు అనేటువంటిది కూడా మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతూ ఉంటాడు. అందుకని మనం ఆ రంగాలకు వారిగా కేటాయింపులు కూడా చూసుకోవాలి. ఈ 1960 కోట్లలో ఎక్కువ కేటాయింపులు జరిగినటువంటి రంగం ఏంటి అంటే, ఎక్కువ కేటాయింపులు జరిగినటువంటి రంగం రవాణా మరియు సమాచారం. ఈ రవాణా మరియు సమాచారానికి ఎంత కేటాయింపులు చేశారు అంటే 31% చేయడం జరిగింది. మొదటి ప్రణాళికలో ఎక్కువ కేటాయింపులు రవాణా మరియు సమాచారానికి చేశారు. ఎంత చేశారు అంటే 31% కేటాయింపులు చేయడం జరిగింది. రెండవ అత్యధిక కేటాయింపులు అనేటువంటిది వ్యవసాయం మరియు నీటిపారుదలకు చేయడం జరిగింది. వ్యవసాయం మరియు నీటిపారుదలకు ఎంత కేటాయించారు అంటే 27% కేటాయించడం జరిగింది. వ్యవసాయం మరియు నీటిపారుదలకు ఎంత కేటాయించారు అంటే 27% కేటాయించారు. మూడవది సాంఘిక సేవలు అనేటువంటి దానికి 22% కేటాయించడం జరిగింది. సాంఘిక సేవలు అనేటువంటి దానికి 22% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది.
మొదటి ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు రవాణా మరియు సమాచారానికి 31%, వ్యవసాయం నీటిపారుదలకు 27%, సాంఘిక సేవలకు 22% నిధులు అనేటువంటివి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రణాళికా కాలంలో సాధించినటువంటి లక్ష్యాలు ఏంటి, ప్రణాళిక యొక్క ఫలితం ఏంటి అంటే, మొదటి ప్రణాళికా కాలంలో ఎంత వృద్ధి రేటు సాధించాలి అనుకున్నాం? 2.1% వృద్ధి రేటు సాధించాలి అనుకుంటే, కానీ మన లక్ష్యం కంటే కూడా ఎక్కువగా వృద్ధి చెందింది 3.6% అనేటువంటిది వృద్ధి రేటు రావడం జరిగింది. అంటే వృద్ధి రేటు అనుకున్న దానికంటే మన లక్ష్యానికి మించి సాధించాం మొదటి ప్రణాళిక. అందుకే మొదటి ప్రణాళిక సక్సెస్ఫుల్ ప్లాన్. మొదటి ప్రణాళిక ఒక విజయవంతమైనటువంటి ప్రణాళిక. మొదటి ప్రణాళిక అనేటువంటిది విజయవంతమైనటువంటి ప్రణాళిక. ఎలా? వృద్ధి రేటు అనేటువంటిది మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా పెరిగింది. అదే విధంగా తలసరి ఆదాయం, ఇది జాతీయ ఆదాయంలో పెరుగుదల. తలసరి ఆదాయంలో ఎంత శాతం పెరిగింది అంటే దాదాపు 1.8% తలసరి ఆదాయం కూడా పెరిగింది. తలసరి ఆదాయం 1.8% అనేటువంటిది పెరిగింది. దీనితో పాటు ధరలు అనేటువంటివి 13% తగ్గాయి. అంటే అంత ముందుతో పోలిస్తే ధరలు అనేటువంటివి 13% తగ్గడం జరిగింది. అంటే వృద్ధి రేటు, అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు 2.1% అనుకుంటే అది 3.6% పెరిగింది. తలసరి ఆదాయం పెరిగింది, 1.8% పెరిగింది. ధరలు 13% తగ్గాయంటే మొదటి ప్రణాళిక అనేటువంటిది విజయవంతమైంది. దీనితో పాటు మొదటి ప్రణాళికలో అనేక సాగునీటి ప్రాజెక్టులు అనేటువంటివి నిర్మించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మొదటి ప్రణాళికలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏంటి అంటే, సట్లైజ్ నదిపైన నిర్మించినటువంటి బాక్రానంగల్ ప్రాజెక్టు, సట్లైజ్ నదిపైన నిర్మించినటువంటి బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేటువంటిది. అదే విధంగా కృష్ణా నది పైన నిర్మించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది. కృష్ణా నది పైన నిర్మించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది. అదే విధంగా కృష్ణా నది పైన నిర్మించిన నాగార్జున సాగర్, మహానది పైన నిర్మించినటువంటి హీరాకుడు ప్రాజెక్ట్, మహానది పైన నిర్మించినటువంటి హీరాకుడు ప్రాజెక్ట్, దామోదర్ నది పైన ప్రారంభించినటువంటి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఈ ప్రాజెక్టుల యొక్క నిర్మాణం ఏ ప్రణాళికలో ప్రారంభించబడింది? మొదటి ప్రణాళికలో ప్రారంభించబడింది. బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, హీరాకుడు ప్రాజెక్టు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు అనేటువంటివి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో రూపొందించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. వీటితో పాటు భారతదేశంలో కొన్ని అంటే భారీ పరిశ్రమలను కూడా స్థాపించడం జరిగింది. ఏ పరిశ్రమలు స్థాపించారు అంటే, బీహార్లోని సింద్రీ వద్ద ఎరువుల కర్మాగారం, దీనితో పాటు చిత్తరంజన్, ఇది బెంగాల్లో ఉండిద్దండి. చిత్తరంజన్ అనేటువంటిది చిత్తరంజన్ రైలింజన్ల కర్మాగారం, చిత్తరంజన్లో రైలింజన్ల కర్మాగారం అనేటువంటిది. దానితో పాటు విశాఖ దగ్గర హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేటువంటిది, విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేటువంటిది. అదే మైసూర్ దగ్గర హెచ్ఎంటి, హిందుస్థాన్ మిషన్స్ అండ్ టూల్స్, హెచ్ఎంటి అనేటువంటిది. చూడండి, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో సింద్రీ దగ్గర ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్ దగ్గర రైలింజన్ల కర్మాగారం, విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్, మైసూర్ దగ్గర హెచ్ఎంటి అంటే హిందుస్థాన్ మిషన్స్ అండ్ టూల్స్ అనేటువంటి భారీ పరిశ్రమలు స్థాపించారు. భారీ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో స్థాపించడం జరిగింది. అంటే మొదటి ప్రణాళిక కాలంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగింది. కాబట్టి మొదటి ప్రణాళిక అనేటువంటిది ఒక విజయవంతమైనటువంటి ప్రణాళికగా చెప్పుకోవచ్చు. మొదటి ప్రణాళికను విజయవంతమైన ప్రణాళికగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బిట్లు ఎలా రావడానికి అవకాశం ఉండింది అంటే,
మొదటి ప్రణాళిక రూపకర్త ఎవరు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మొదటి ప్రణాళికకు అనుసరించిన వ్యూహం ఏంటి? హారడ్ డోమర్ నమూనా అనేటువంటిది. మొదటి ప్రణాళిక కాలం ఏంటి? 1951 నుంచి 56 వరకు. మొదటి ప్రణాళికలో అత్యధిక ప్రయారిటీ ఏ సెక్టార్కి ఇచ్చారు? వ్యవసాయ రంగానికి ఇవ్వడం జరిగింది. మొదటి ప్రణాళిక యొక్క అంటే వృద్ధి రేటు లక్ష్యం ఎంత? 2.1% అనేటువంటిది. మొదటి ప్రణాళికలో రవాణా మరియు సమాచారానికి ఎంత శాతం నిధులు కేటాయించారు? 31%. వ్యవసాయ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు? 27% కేటాయింపులు చేశారు. మొదటి ప్రణాళికలో ఎంత వృద్ధి రేటు సాధించారు? 3.6% వృద్ధి రేటు సాధించారు. తలసరి ఆదాయంలో 1.8% వృద్ధి రేటు సాధించడం జరిగింది. ధరలు 13% తగ్గాయి. దీంతో పాటు అనేక సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, హీరాకుడు ప్రాజెక్టు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు అనేటువంటివి ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ రంగంలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు. అవి సింద్రీలో ఎరువుల కర్మాగారం, బీహార్లోని సింద్రీలో ఎరువుల కర్మాగారం, బెంగాల్లోని చిత్తరంజన్ వద్ద రైలింజన్ల కర్మాగారం, విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డు, మైసూర్లో హెచ్ఎంటి అనేటువంటి ఇండస్ట్రీని అంటే ప్రారంభించడం జరిగింది. ఇలా మొదటి ప్రణాళిక అనేటువంటిది ఒక విజయవంతమైనటువంటి ప్రణాళికగా అంటే మొదటి ప్రణాళిక అనేటువంటిది విజయవంతం అవడంతో ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో రెండవ ప్రణాళిక అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. రెండవ ప్రణాళిక గురించి చెప్పుకుందాం. ఇక్కడ మొదటి ప్రణాళికను చెప్పుకునేటప్పుడు ఇంకా ఈ ప్రణాళికలో మనం అమలు చేసినటువంటి పథకాల గురించి కూడా చెప్పుకోవాలి. మరి మొదటి ప్రణాళికలో ప్రారంభించినటువంటి అమలు చేసుకున్నటువంటి పథకాలు ఏంటి అంటే ఫస్ట్ది సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి పథకం. ఎప్పుడు అడిగేటువంటి బిట్టు 1952 అక్టోబర్ 2వ తేదీ నుంచి 1952 అక్టోబర్ 2వ తేదీన ప్రవేశపెట్టినటువంటి పథకం సమాజ అభివృద్ధి పథకం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది. ఇంతకు ముందు వరకు భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళికలో అమలు చేసినటువంటి పథకాల్లో ఫస్ట్ది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి. 1952 అక్టోబర్ 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో అమలు చేయబడినటువంటి మొట్టమొదటి పథకం ఏంటి అంటే ఒక అభివృద్ధి పథకం. ఇంతకుముందు వరకు అసలు ఈ సమాజం అభివృద్ధి కోసం భారతదేశం పథకాలు ప్రవేశపెట్టలేదు. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి పథకం. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చెందించడం కోసం ఈ సిడిపి పథకం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ఇంకొక పథకం ఉంటుంది. అదే ఫిర్కా ప్రయోగం అనేటువంటిది. ఫిర్కా ప్రయోగం అనేటువంటిది ఫిర్కా పథకం. ఈ ఫిర్కా పథకం అనేటువంటి దానిని టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1946వ సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫిర్కాలు అనేటువంటివి తాలూకాలు లాంటివి. ఈ ఫిర్కా అభివృద్ధి పథకం అనేటువంటి దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఎప్పుడు అంటే 1946లో మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఫిర్కా పథకాన్ని ప్రవేశపెట్టారు. తాలూకా అభివృద్ధి పథకం ప్రవేశపెట్టారు. ఈ ఫిర్కా పథకాన్ని ఆధారంగా చేసుకుని అంటే దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని సమాజ అభివృద్ధి పథకం అనేటువంటి దాన్ని, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. 1952 అక్టోబర్ 2వ తేదీన. ఆ ఇయరు డేటు రెండు ఇంపార్టెంట్. 1952 అక్టోబర్ 2వ తేదీన ఈ సిడిపి పథకంలో భాగంగా ఒక కార్యక్రమాన్ని అమలు చేశారు. ఆ కార్యక్రమం పేరు కుటుంబ నియంత్రణ కార్యక్రమం, ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ కార్యక్రమం అనేటువంటి దాన్ని అమలు చేయడం జరిగింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అధికారికంగా అమలు చేసిన మొదటి దేశం ఏంటి? ఇండియానే. కుటుంబ నియంత్రణ కార్యక్రమం, ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పెరుగుతున్న జనాభాను తగ్గించడం కోసం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఈ
సిడిపి పథకంలో భాగంగా అమలు చేసింది భారత ప్రభుత్వం. ఇలా అధికారికంగా జనాభా నియంత్రణ కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి దేశం, కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టినటువంటి దేశం ఏంటి అంటే భారతదేశం అనేటువంటిది. రెండో పథకం నేషనల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్స్ అంటే జాతీయ విస్తరణ సేవా పథకం అనేటువంటిది. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్, జాతీయ విస్తరణ పథకం అనేటువంటి దాన్ని 1953 అక్టోబర్ 2వ తేదీన ప్రవేశపెట్టారు. నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ 1953 అక్టోబర్ 2వ తేదీన ఎందుకు ప్రవేశపెట్టారు? ఎక్స్టెన్షన్ అంటే విస్తరణ. సిడిపి పథకం అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో అమలవటం లేదు, అంటే ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లోనే అమలు చేశారు. ఈ సిడిపి పథకాన్ని దేశం మొత్తం విస్తరిస్తూ, అంటే దేశానికంతటికీ కూడా విస్తరింపజేసినటువంటి పథకమే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్ అనేటువంటిది, జాతీయ విస్తరణ సేవా పథకం. ఈ రెండు పథకాలు డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్. 1952 అక్టోబర్ 2 సిడిపి, 1953 అక్టోబర్ 2 నెస్ అనేటువంటి పథకాలు, జాతీయ విస్తరణ సేవా పథకం. ఈ రెండు పథకాలు ఏ ప్రణాళికలో అమలు చేయబడ్డాయి అంటే మొదటి ప్రణాళికలో అమలు చేయబడ్డాయి. ఇంకా రెండవ ప్రణాళిక అనేటువంటిది, ఈ రెండవ ప్రణాళిక అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేశారు అంటే 1956 నుంచి 61 వరకు. రెండవ ప్రణాళికను 1956 నుంచి 61 వరకు అమలు చేయడం జరిగింది. ఈ రెండవ ప్రణాళిక అనేటువంటి దానికి, ఈ రెండో ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పిసి మహలనోబిస్. రెండవ ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పిసి మహలనోబిస్. ఆయనకు ఒక స్పెషాలిటీ ఉండిద్ది మహలనోబిస్కు. ఏముండిద్ది అంటే భారతదేశ గణాంక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే పిసి మహలనోబిస్ను పిలుస్తారు. ఈ రెండో ప్రణాళికను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పిసి మహలనోబిస్. ఈ రెండో ప్రణాళిక అంటే ఈ రెండవ ప్రణాళిక కోసం అనుసరించినటువంటి వ్యూహం ఉంటుంది, స్ట్రాటజీ పేరు మహలనోబిస్ 4 రంగాల నమూనా, లేకపోతే మహలనోబిస్ 4 రంగాల నమూనా, లేకపోతే దీనినే భారీ పరిశ్రమల నమూనా అని పిలుస్తాం. 4 రంగాల నమూనా లేకపోతే మహలనోబిస్ భారీ పరిశ్రమల నమూనా అని కూడా, భారీ పరిశ్రమలు కాదు, భారీ పెట్టుబడుల నమూనా అని కూడా పిలవడం జరుగుతుంది. భారీ పెట్టుబడుల నమూనా. మహలనోబిస్ 4 రంగాల నమూనా లేకపోతే మహలనోబిస్ భారీ పెట్టుబడుల నమూనా అని పిలుస్తారు. రెండో ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం. ఈ రెండో ప్రణాళికలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి రంగం పారిశ్రామిక రంగం అనేటువంటిది. రెండవ ప్రణాళికలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి రంగం ఏంటి అంటే పారిశ్రామిక రంగం అనేటువంటి దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండవ ప్రణాళికలో ఎంత వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 4.5%ను వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రెండో ప్రణాళికలో ఎంత పర్సెంటేజ్ని వృద్ధి రేటు అంటే ఎంత వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 4.5%ని వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ రెండవ ప్రణాళికలో మొత్తం ఎంత డబ్బును ఖర్చు చేశారు, ఈ రెండవ ప్రణాళిక కోసం ఎంత డబ్బు ఖర్చు చేశారు అంటే 4,672 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రెండో ప్రణాళికకు ఎంత ఖర్చు చేశారు అంటే 4,672 కోట్లు అనేటువంటిది ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. రెండో ప్రణాళిక అనేటువంటి దాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పిసి మహలనోబిస్. ఈ రెండో ప్రణాళికకు అనుసరించినటువంటి వ్యూహం మహలనోబిస్ 4 రంగాల నమూనా లేకపోతే మహలనోబిస్ భారీ పెట్టుబడుల నమూనా.
మహలనోబిస్ని భారతదేశ గణాంక శాస్త్ర పితామహుడు అని పిలవడం జరుగుతుంది. రెండో ప్రణాళికలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి రంగం పారిశ్రామిక రంగం. రెండో ప్రణాళికలో వృద్ధి లక్ష్యం 4.5%. రెండో ప్రణాళికలో ఎంత ఖర్చు చేశారు అంటే 4,672 కోట్లని ఖర్చు చేయడం జరిగింది. రెండో ప్రణాళిక అనేటువంటిది భారీ పెట్టుబడులకు ప్రాధాన్యతనివ్వడంతో దీనినే బోల్డ్ ప్లాన్ లేకపోతే, దీనినే ఏమని పిలుస్తారు అంటే బోల్డ్ ప్లాన్ లేకపోతే ధైర్యంతో కూడిన ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. బోల్డ్ ప్లాన్ లేకపోతే ధైర్యంతో కూడిన అంటే ఎక్కువ భారీ పెట్టుబడులు పెట్టడం జరిగింది. మనకు మొదటి పారిశ్రామిక తీర్మానం ఇండస్ట్రియల్ పాలసీలో మొదటి పారిశ్రామిక తీర్మానం 1948 ఏప్రిల్ 6వ తేదీన మొదటి పారిశ్రామిక తీర్మానం అనేటువంటిది ప్రవేశపెడితే ఈ మొదటి పారిశ్రామిక తీర్మానం భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించింది. రెండవ పారిశ్రామిక తీర్మానం అనేటువంటిది 1956 ఏప్రిల్ 30వ తేదీన ప్రవేశపెట్టారు. రెండవ పారిశ్రామిక తీర్మానం 1956 ఏప్రిల్ 30న ప్రవేశపెట్టారు. ఈ పారిశ్రామిక తీర్మానం భారతదేశాన్ని అంటే ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది అంటే ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. గవర్నమెంట్ సెక్టార్కి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఇలా ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ రంగంలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించమని చెప్పింది రెండో పారిశ్రామిక తీర్మానం. అందుకే 1956 నుంచి 61 వరకు అమలు చేసినటువంటి రెండవ ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. అందుకే రెండో ప్రణాళికను బోల్డ్ ప్లాన్ లేకపోతే ధైర్యంతో కూడిన ప్రణాళికలు అని పిలుస్తారు. ఈ రెండో ప్రణాళిక యొక్క లక్ష్యాలు అనేటువంటివి అంటే ఈ రెండో ప్రణాళికను రూపొందించడంలో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూకి మహలనోబిస్ వీళ్ళిద్దరూ కలిసి ప్రణాళికను రూపొందించారు. కాబట్టి దీన్ని నెహ్రూ మహలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలవడం జరుగుతుంది. నెహ్రూ మహలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలవడం జరుగుతుంది. రెండవ ప్రణాళికను ధైర్యంతో కూడిన ప్రణాళిక అని పిలుస్తారు, బోల్డ్ ప్లాన్ అని పిలుస్తారు. దీనినే నెహ్రూ మహలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ప్రణాళిక కాలంలో సాధించినటువంటి వృద్ధి రేటు, అనుకున్నటువంటి వృద్ధి రేటు ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేటు 4.5% అయితే సాధించినటువంటి వృద్ధి రేటు 4.21% మాత్రమే. అంటే ఇది కొంచెం అనుకున్న దానికంటే కొంచెము విఫలమైందిగానే అంటే కొంచెం తక్కువ గ్రోత్ రేట్ వచ్చింది రెండో ప్రణాళికలో. అదేవిధంగా 1955, 56, 1956 తర్వాత 1956, 57 సంవత్సరం అనావృష్టి సంవత్సరాలు అవడంతో అంటే వర్షాలు సరిగా పడకపోవడంతో ఆహారోత్పత్తుల యొక్క రేట్లు అనేటువంటివి పెరగడం జరిగింది. ధరలు దాదాపు 30% పెరిగినటువంటి ప్రణాళిక. మొదటి ప్రణాళికలేమో 13% తగ్గితే రెండో ప్రణాళికలో 30% ధరలు అనేటువంటివి రేట్లు అనేటువంటివి పెరగడం జరిగింది. అదేవిధంగా 1956లో సూయజ్ కాలువ మనకందరికీ ఏం తెలుసు అంటే సూయజ్ కెనాల్ అనేటువంటిది ఈజిప్ట్ దగ్గరగా ఉండిద్ది అని చెప్తాం. ఈ సూయజ్ కాలువ అనేటువంటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనటువంటి కాలువ సూయజ్ కెనాల్ అనేటువంటిది. ఈ కాలువ ద్వారా వ్యాపారం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఈ సూయజ్ కెనాల్ తవ్విన తర్వాతనే భారతదేశానికి యూరోపియన్ కంట్రీస్కి మధ్య దూరం తగ్గి భారతదేశం యొక్క వస్తువులు ఈ యూరోపియన్ దేశాలకు తక్కువ టైంలో ఎగుమతి చేయబడుతున్నాయి. అటువంటి సూయజ్ కాలువ అనేటువంటి దాన్ని 1956లో మూసివేయడంతో భారతదేశం యొక్క ఎగుమతులు తగ్గి భారతదేశం యొక్క విదేశీ మార్క నిల్వలు ఫారిన్ కరెన్సీ అనేటువంటిది కేవలం $7 మిలియన్ పడిపోవడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే సూయజ్ కాలువను మూసివేసిన సంవత్సరం ఏంటి అంటాడు. ఎప్పుడు అంటే 1956 సంవత్సరం. ఈ రెండవ ప్రణాళిక కాలంలో భారీ పరిశ్రమలు స్థాపించారు అని చెప్పాను, భారీ పెట్టుబడులు పెట్టారు అని చెప్పాను. అసలు ఎటువంటి పరిశ్రమలు స్థాపించారు రెండవ ప్రణాళిక కాలంలో అంటే 1956 సంవత్సరంలో
1956 సంవత్సరంలో వెస్ట్ జర్మనీ అండి, ఇప్పుడంటే ఈస్ట్ వెస్ట్ జర్మనీలు రెండూ కలిసిపోయాయి. అంతకుముందు వెస్ట్ జర్మనీ ఉండేది, ఈస్ట్ జర్మనీ ఉండేది. ఈ వెస్ట్ జర్మనీ యొక్క సహకారంతో, అంటే మనం ఏం జనరల్గా జర్మనీ సహకారం అని చెప్తాం, ఈ జర్మనీ సహకారంతో ఒరిస్సా దగ్గర రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించడం జరిగింది. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది? ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపించడంలో ఏ దేశం సహాయం చేసింది? జర్మనీ దేశం అనేటువంటిది సహాయం చేయడం జరిగింది. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ ప్రణాళికలో అంటే స్థాపించారు అంటే రెండవ ప్రణాళిక కాలంలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1956 సంవత్సరంలోనే బ్రిటన్ యొక్క సహకారంతో బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడం జరిగింది. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు. 1956 సంవత్సరంలో బ్రిటన్లో అంటే బ్రిటన్ యొక్క ఆర్థిక సహకారంతో వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం అనేటువంటిది స్థాపించడం జరిగింది. ఇదే 1956 సంవత్సరంలోనే. ఒక్కొక్క బుక్లో ఒక్కోలా ఉంటుందండి. 1954, 55, 56 అని ఒకలా, 56, 57, 58 ఒకలా. అంటే ఇవన్నీ MOU కుదుర్చుకోవడం, అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వేరు, వాటిని ప్రారంభించి శంకుస్థాపన జరగడం వేరు, వాటిని కన్స్ట్రక్షన్ అంటే వాటి యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం వేరు. మీ అందరూ వీటి యొక్క ఇయర్ అనేటువంటిది మీకు ఖచ్చితంగా అవసరం లేదు. ఏమి అవసరమో అంటే ఏ ప్రణాళిక కాలంలో రూపొందించారు, ఏ దేశం యొక్క సహాయంతో రూపొందించారు, ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటిదే ఇంపార్టెంట్. ఇంకా 1956 సంవత్సరంలోనే రష్యా సహకారంతో ఛత్తీస్గఢ్, అప్పట్లో మధ్యప్రదేశ్ అండి, ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఛత్తీస్గఢ్ అని చెప్తున్నాను. ఛత్తీస్గఢ్లో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం, ఛత్తీస్గఢ్లో బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. ఇలా ఈ మూడు భారీ పరిశ్రమలు అండి, ఇనుము ఉక్కు కర్మాగారాలు స్థాపించడం జరిగింది. రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. ఈ 3 ఇనుము ఉక్కు కర్మాగారాలను ఏ ప్రణాళికలో స్థాపించారు? రెండో ప్రణాళికలో స్థాపించడం జరిగింది. వీటితో పాటు పెరంబూర్ ఎక్కడ ఉంది ఇది అంటే ఈ పెరంబూర్ తమిళనాడులో ఉంది. ఈ పెరంబూర్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పెరంబూర్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించారు. అదే తమిళనాడులోని నైవేలి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నైవేలి దేనికి ఫేమస్ అంటే లిగ్నైట్కు ఫేమస్. దేనికి ఫేమస్ అంటే లిగ్నైట్కు ఫేమస్. లిగ్నైట్ అనేటువంటిది ఒక తక్కువ రకమైనటువంటి, తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ఇనుము. అది ఈ లిగ్నైట్ అంటే నైవేలి దగ్గర లిగ్నైట్ పరిశ్రమను స్థాపించడం జరిగింది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో భారీ ఇంజనీరింగ్ పరిశ్రమలు స్థాపించడం జరిగింది. అంటే నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, రాంచీ దగ్గర భారీ ఇంజనీరింగ్ పరిశ్రమ, పెరంబూర్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం లాంటి భారీ పరిశ్రమలు, భారీ పెట్టుబడి ఉన్నటువంటి పరిశ్రమలు రెండో ప్రణాళికలో స్థాపించడంతో రెండో ప్రణాళికని బోల్డ్ ప్లాన్ లేకపోతే ధైర్యంతో కూడినటువంటి ప్రణాళిక అని పిలవడం జరుగుతుంది. బోల్డ్ ప్లాన్ లేకపోతే ధైర్యంతో కూడిన ప్రణాళిక. ఈ ప్రణాళిక కూడా అంతగా సక్సెస్ అవ్వకపోయినప్పటికీ, ఫెయిల్యూర్ అయితే అవ్వలేదు. ఈ ప్రణాళిక కాలంలో కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను చాలా వరకు సాధించింది భారతదేశం అనేటువంటిది. ఇది రెండవ ప్రణాళికకు సంబంధించినటువంటిది. ఇది రెండవ ప్రణాళికకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ప్రణాళిక గురించి వేరే టాపిక్లో, వేరే వీడియోలో చెప్పుకుందాం.